వద్దమ్మా, నువ్వు సీతమ్మగా రాకమ్మా, నీ కష్టాలు మేము చదవలేమమ్మా అనిపిస్తుంది. నిజంగా ఆ తల్లి నరకాంతగా అంత కష్టపడి ఉండకపోతే, ఆ తల్లి మహాపతివ్రతగా అంత కన్నీరు పెట్టకపోతే, ఆ తల్లి అంత అవమానింపబడకపోతే రావణాసురుడు నిహతుడై ఉండేవాడా? ఇది అమ్మంటే. ఎన్ని కష్టాలు ఆవిడ పొందిందో మహాతల్లి పొంది రావణుడు నశించడానికి, మళ్ళీ ఆయన జయ విజయుల్లో ఒకడై తన ద్వారపాలకుడిగా చేరుకోవడానికి అంత కష్టపడింది సీతమ్మ. సీతమ్మ పేరు చెప్పేటప్పటికి ఇలా నమస్కరించినటువంటి వాడు మనిషిగా బ్రతకడానికి అనర్హుడు. ఆ స్వరూపం, ఆ అవతారం అంతటి దయామూర్తి సీతమ్మ తల్లి. అందుకని అని బాధపడుతూ ఆవిడ అంటుంది, రామా నీకు బ్రహ్మాస్త్రం తెలుసు, బ్రహ్మశిరోనామకాస్త్రం తెలుసు. శోధయిత్వా జనస్థానం ప్రవృత్తి ఉపలభ్యచ తీర్థా సాగరమక్షోభ్యం భ్రాతరౌ గోష్పదేహతో. జనస్థానంలో రావణాసురుడు నన్ను అపహరించాడు. దండకారణ్యమంతా నా గురించి వెతికావు. హనుమని పంపించావు. 100 యోజనముల సముద్రానికి సేతువు కట్టావు. 100 యోజనముల సముద్రాన్ని నా కోసం దాటొచ్చావు. తీరా యుద్ధం చేద్దామని వచ్చి ఒక ఆవు డెక్కతో తొక్కినటువంటి చిన్న గుంటలో ఏర్పడిన నీటిలో పడి మరణించినట్టు ఒక దిక్కుమాలిన ఇంద్రజిత్తు మాయకి మరణించావు. ఎంత ఆశ్చర్యం రామా! నన్ను వారుణమాగ్నేయ మైంద్రం వాయవ్యమేవచ అస్త్రం బ్రహ్మశిరశ్చైవ రాఘవో ప్రత్యపద్యతాం. నీకు వారుణాస్త్రం తెలుసు, ఆగ్నేయాస్త్రం తెలుసు, ఐంద్రాస్త్రం తెలుసు, వాయువ్యాస్త్రం తెలుసు, బ్రహ్మాస్త్రం తెలుసు, బ్రహ్మశిరోనామకాస్త్రం తెలుసు. ఇన్ని అస్త్రములు తెలుసున్న వాడివి కేవలం మాయతో ఒకడు కనపడకుండా నిలబడి కొట్టిన బాణములకు శరీరం వదిలిపెట్టేశావు. రామా, ఎటువంటి దుస్థితి కలిగింది ఇవ్వాల అని ఆ తల్లి ఏడుస్తుంటే, ఇప్పుడు ఈ మాట విని కౌసల్యాదులు బతుకుతారా? ఆ అయోధ్యగా ఉంటుందా? అందరూ శరీరం విడిచిపెట్టేస్తారు. రామా, నువ్వు ఇన్ని కష్టాలు పడ్డానికి, అర్ధంతరంగా శరీరం విడిచిపెట్టడానికి నన్ను వివాహం చేసుకున్నావా రామా? నన్ను చేసుకోకపోయినా బాగుండేదేమో, ఎన్ని కష్టాలు పడ్డావయ్యా అని ఆ తల్లి ఏడుస్తుంటే చూడలేకపోయింది త్రిజట. ఆవిడ అనునయించి ఒక రహస్యం చెప్పింది. అమ్మా, అలా ఏడవకు తల్లి, నీకు ఒక రహస్యం చెప్తున్నాను. కారణాని చ వచ్చామి మహాంతి సదృశాని చ యదేమౌ జీవతో దేవి భ్రాతరౌ రామలక్ష్మణౌ. అమ్మా, రామలక్ష్మణులు మరణించలేదు. రామలక్ష్మణులు ఇద్దరు సజీవంగా ఉన్నారు. దీనికి నేను ఎంత చెప్పినా నువ్వు ఇప్పుడు నమ్మవు, ఓదాక్షరానికి పలుకుతున్నాను అనుకుంటున్నావు. నీకు నేను ఒక బలవత్తరమైనటువంటి కారణాన్ని చెప్తాను రామలక్ష్మణులు బ్రతికున్నారు అనడానికి. ఏమిటో తెలుసా? ఒకటి, ఇదం విమానం వైదేహి పుష్పకం నామనామత దివ్యం త్వాం ధారయే నైవం యద్యేతౌ గత జీవితౌ. ఒకవేళ భర్త మరణించినటువంటి స్త్రీ కాని అయితే పుష్పక విమానం ఎగరదు, వెంటనే దిగిపోతుంది కిందకి. విధమని తనలో కూర్చోబెట్టుకుంది. అందుకని అమ్మా, నువ్వు పుష్పకంలో కూర్చునుండగా ఆకాశంలో పుష్పకం నిలబడింది అంటే నువ్వు సౌభాగ్యవతిగా ఉన్నావు. రామలక్ష్మణులు మరణించలేదు. రామలక్ష్మణులు ఇద్దరు జీవించున్నారు. ఇది తెలియక రావణుడు అపభ్రంశమైన బుద్ధితో నిన్ను పుష్పకంలో పంపించాడు. నువ్వు నిండు సౌభాగ్యవతివమ్మా, నీ సౌభాగ్యానికి కొరత లేదు. పసుపు కుంకాలు కొరత పడలేదు, బెగ్గ పెట్టుకోకు. నహి కోపపరీతాని హర్షపర్యుత్సుకాని చ భవంతి యుతి యోధానాం ముఖాని నిహతేపతం. మీరు పొందిన ఆనందానికి, మీరు కొట్టిన తప్పట్లకి సీతమ్మ తల్లి ఎంత పొంగిపోయి ఉంటుందో. నా పిల్లలకి ఎంత ప్రేమరా నా మీద, నా పసుపు కుంకాలు నిలబడ్డాయని వాళ్ళు ఎంత పొంగిపోయారా? వాళ్ళకి తెలియదా రామాయణం అంతా? వాళ్ళకి తెలుసు. రాముడికి ఏమవుదని తెలుసు. కానీ వీడే ధూర్తుడు కూర్చుని ఇలా శ్లోకాలు చెప్తుంటే వాళ్ళు బెంగ పెట్టేసుకుని ఈ దుర్మార్గుడు ఇలా వర్ణించేస్తున్నాడు ఈ సర్గలని. ఆ పుస్తకం అలా నిలబడింది అనేటప్పటికీ తప్పట్లు కొట్టేశారు. ఎంత పిచ్చి పిల్లలు రా నా పిల్లలు అని మీ అందరి పసుపు కుంకాలకి సీతమ్మ అభయం ఇచ్చేసి ఉంటుంది. అందుకని అమ్మా, నహి కోపాపరీతాని హర్షపర్యుత్సుకానిచ. నిజంగా యోధుడైనటువంటి వాడు, సైన్యాన్నంతటినీ నడిపేటటువంటి వాడు శరీరం విడిచిపెట్టేస్తే ఇలా సైన్యాలు నిలబడవు. ఎవరి మానాన వాళ్ళు పారిపోతుంటారు దిక్కులు పట్టి. తప్ప విపరీతమైన కోపంతో ఇంత పని చేస్తాడా రాణి శత్రువుని అన్న కోపంతో మిగిలిన వాళ్ళు నిలబడ్డం, స్పృహలోంచి బయటికి వచ్చేంత వరకు ఆ శరీరాల్ని జాగ్రత్తగా రక్షించాలని యోధులు పక్కన నిలబడ్డం జరగదమ్మా. చూసావా, చుట్టూ యోధులైన వాళ్ళు నిలబడ్డారు. వాళ్ళ ముఖాల్లో, రామలక్ష్మణుల ముఖాల్లో కాంతి ఎంత మాత్రం తరగలేదు. కొద్దిసేపు మూర్చిల్లారంతే. రామలక్ష్మణుల్ని నిగ్రహించగలిగిన మొనగాడు లంకాపట్టణంలో లేడమ్మా.
కొద్ది కాలంలో రావణుడి 10 తలలు పడిపోతే నువ్వు రామచంద్రమూర్తితో కలిసి ఇదే పుష్పకంలో అయోధ్యకి వెళ్ళిపోతావు పట్టాభిషేకానికి. బెంగ పెట్టుకోకమ్మా, దగ్గరకు వచ్చేసింది, సంతోషంగా ఉండు తల్లి, ఊరడిల్లు. అనృతం మోక్త పూర్వం మే నచ వచ్చే కదాచన చారిత్ర సుఖశీలత్వ త్రవిష్టాసి మనోమమ. నా మీద నీకెందుకింత ప్రేమ, ఏ రాక్షస స్త్రీలకి లేనిది అని అంటావేమో సీతమ్మ. నిన్నిక్కడికి తీసుకొచ్చిన దగ్గర నుంచి నేను నీ ప్రవర్తన చూస్తున్నాను. నీ ప్రవర్తన చేత, నీకు భర్త అంటే ఉన్న ప్రేమ చేత నాకు నువ్వంటే విపరీతమైన ప్రేమ ఏర్పడింది. అందుకని ఎప్పుడూ నీకు మంచి చెయ్యాలనే నేను చూస్తూ ఉంటానమ్మా. ఆ స్నేహంతో చెప్తున్నాను. అనృతం మొక్త పూర్వమే, అమ్మా నేను ఇంతకు ముందు ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు. నచ వచ్చే కదాచన, ఇక ముందు కూడా నేను ఎన్నడూ అబద్ధం చెప్పను. నేను చెప్పింది పరమసత్యం. రామలక్ష్మణులు ఇద్దరూ జీవించి ఉన్నారు, నువ్వు బెంగ పెట్టుకోవద్దని చెప్పారు. చెప్పిన తరువాత ఆ పుష్పక విమానాన్ని మిగిలిన రాక్షస స్త్రీలు మళ్ళీ లంకాపట్టణం వైపుకి తీసుకెళ్లిపోయి అశోకవనంలో దింపేశారు. తల్లి విశేషమైనటువంటి దుఃఖార్తయి రావణుడు పడిపోవడానికి కావలసినటువంటి వంట తొందరగా వండుకుంటున్నాడు. అటువంటి స్థితిలో ఉన్న భర్తని ఒక్కసారి పైనుంచి చూపించి తీసుకొచ్చి అశోకవనంలో దింపేస్తే ఆయనకి స్పృహ వచ్చిందో లేదో, ఎలా ఉన్నారో మహాపతివ్రత అయిన సీతమ్మ గుండెల ఆ రోజున ఎంత కొట్టుకుని ఉంటాయో, ఎంత ఏడ్చుంటుందో. వెళ్ళి ఉపచారం చేద్దామంటే లేదు, ముట్టుకోనివ్వడు, ఒక్క గుక్కెడు నీళ్లు పొయ్యనివ్వడు. ఆయన అక్కడ పడిపోయి ఉన్నాడు, ఈవిడ్ని ఇక్కడ కట్టి పెట్టాడు. ఇంకా ఇంతకన్నా మహాపాపం ప్రపంచంలో ఉంటుందా? ఆ పాపానికి కదా వాడు కట్టి కుడిపేసిందిదే, పడిపోయాడు. అందుచేతనే వాళ్ళనే కాదు, మీరొక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. సీతారాములు తల్లిదండ్రుల లాంటి వాళ్ళైతే వాళ్ళనలా విడదీసి ఉంచడం రామలక్ష్మణులు చేసిన, ఆ రావణాసురుడు చేసినటువంటి మహాపాపం అయితే, ఒకానొకప్పుడు మీకు ఒక యథార్థమైనటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. ఒకసారి ఒక ఉత్తరం వచ్చింది నాకు, అపార్ట్మెంట్ లో ఉండగా, టు శ్రీ కోటేశ్వరరావు అని. అదే అపార్ట్మెంట్, ఏదో భవన అపార్ట్మెంట్ కాకినాడ అని ఉత్తరం వచ్చింది. వస్తే అది నా ఉత్తరం అనుకుని తెచ్చి మా ఫ్లాట్ లో పడేశారు. పడేస్తే నేను ఆ ఉత్తరం చదివాను. చదివితే ఆ ఉత్తరంలో ఏమనుందో తెలుసా అండి? ఏమండి, నాకు 70 ఏళ్ళు వచ్చేసాయి, మీకు 80 ఏళ్ళు వచ్చేసాయి, మన ఇద్దరు పిల్లలు పనిచేసుకున్నారు, ఇద్దరూ పోషించడం కష్టమని మీరు చిన్నతనంలో పిల్లలిద్దరినీ ఒక్క స్కూల్లో జాయిన్ చేస్తే కలిసి వెళ్ళి కలిసి వస్తారు, ఐకమత్యత పెరుగుతుందని మీకు జ్ఞాపకం ఉందా? ఒక స్కూల్లో సీటు కోసం ఎంతో కష్టపడి సంపాదించి పిల్లల్ని జాయిన్ చేశారు. ఒక వృద్ధాశ్రమంలో ఒకే చోటు ఉందని మనిద్దరిని చెరో చోట జాయిన్ చేశారు. ఇవాళ నా పుట్టినరోజండి, మీరే జ్ఞాపకానికి వస్తున్నారు. కనీసం కలిసి ఒక వృద్ధాశ్రమంలో మనం లేవు. మన జీవితాలు ఇలా వెళ్ళిపోతున్నాయి. మన పిల్లలకి పోని మన్ని పోషించకపోతే పోయి ఒక చోట ఉంచుదామని లేదు, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను, వచ్చి మిమ్మల్ని ఏ ఆశ్రమంలో ఉంచారో ఆ ఆశ్రమం గోడ పక్కన కూర్చుని చూసినంతసేపు మిమ్మల్ని చూసి అన్నం పెట్టకపోతే శరీరం వదిలేస్తాను తప్ప నేను ఇలా ఉండలేకపోతున్నాను అని ఒక భార్య రాసుకుంది. ఆ రోజు ఈ ఉత్తరం చదవగానే నేను బెంగ పెట్టుకుని శ్రావణికి వెళ్ళాను స్కూటర్ వేసుకుని. అసలు ఇలా ఉంటాయా పరిస్థితులని? మీరు ఒక యథార్థమైన విషయం నమ్మండి, నమ్మకపోండి. నేను వెళ్ళి చూసొచ్చి అన్నం తినలేదు. మా ఆవిడ్ని కూర్చోపెట్టుకుని ఎంత వైరాగ్య శతకాల గురించి మాట్లాడాను. నేను నా పిల్లల్ని నమ్మనీశ్వరి, నేను ఇద్దరిని కలిపి ఒక స్కూల్లోనే చదివిస్తున్నా, ఏమో ఎవరికి తెలుసు భవిష్యత్తు, నేను ఈశ్వరుణ్ణి ఒక్కడిని నమ్ముకుంటాను, ఏమో ఎవడి రోజు ఎలా వెళ్ళాలో. అందుకని ఈశ్వరానుగ్రహంగా నాకు అటువంటి కష్టము రాకుండుగాక. కానీ చూడు, మిస్సెంట్ నాది కాని ఉత్తరం నాకు వచ్చింది. ఇది ఎవరికో వెళ్ళవలసిన ఉత్తరం. కోటేశ్వరరావు అపార్ట్మెంట్ అంటే ఎవరికి రాసుకుందో ఆవిడ ఈ ఉత్తరం, బహుశా ఒక కొడుకు దగ్గరికి ఆయన పుట్టినరోజుకి తీసుకెళ్లి ఉంటారు. ఆయన పుట్టినరోజుకి ఒక కొడుకు తీసుకెళ్లాడు, ఈవిడ్ని మాత్రం తీసుకెళ్లలేదు. అందుకని వచ్చింది ఆ ఉత్తరం. అందుకని చూసావా ఎంత భయంకరంగా ఉంటాయో అని ఆ రోజు నాకు భోజనం సహించలేదు. తల్లిదండ్రుల్ని ఇద్దరినీ కలిపి తన దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడని వాడు, నీకు ఇష్టం లేకపోతే వాళ్ళ జీవితాల్ని వాళ్ళని జీవించమని అలా వదిలే. తల్లిని ఒకడు పంచుకోవడం, తండ్రిని ఒకడు పంచుకోవడం, తల్లిదండ్రులు ఇద్దరినీ వేరు చేసి పెట్టేటటువంటి ప్రయత్నాలు చేయడం, భార్య కోసం భర్త, భర్త కోసం భార్య ఆ వయస్సులో తల్లడిల్లిపోవడం రావణాసురుడు చేసిన అకృత్యంతో సమానమైన పాపమే. నీ నోటి మాట ఎన్నడూ అటువంటి పాపము వైపుకి దారి తీసేటట్టుగా ప్రయత్నం చెయ్యకు.
నీ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేసే ప్రయత్నం చెయ్యకు. అంతకన్నా ఈ దేశానికి తల్లిదండ్రులకి లేవగానే కాళ్ళకి నమస్కారం చేయడం తెలుసు తప్ప వృద్ధాశ్రమంలో తల్లిదండ్రుల్ని జాయిన్ చేయడం అనేటటువంటి సంస్కృతి ఈ దేశానికి తెలియదు. ఆ సంస్కృతి పోషింపబడకూడదు. ఏ పిల్లలకి అటువంటి ఆలోచన రాకూడదు. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలతో అంతంత వ్యగ్రతలు ఏర్పడేటట్టుగా ప్రవర్తించకూడదు. అందుకని ఈ దేశంలో అటువంటి సంస్కృతి ఎన్నడూ ఏర్పడకూడదు. ఎప్పుడైనా ఎవరైనా ఈ దేశానికి వస్తే వృద్ధులైపోయిన తల్లిదండ్రులకి నమస్కరించి చిట్ట చివరి నిమిషం వరకు తల మీద పెట్టుకునే జాతి భరత జాతి అని గౌరవిస్తారు. ఆ సంస్కృతి మన దగ్గర నుంచి పోకూడదు. ఈ సంస్కారం రాక్షస సంస్కారం, ఇది రావణ సంస్కారం. అందుచేత సీతమ్మ తల్లిని తీసుకెళ్లిపోయారు. ఇక్కడ నేను ఒక్క విషయం కొంచెం తొందరపడి చెప్పాను. గరుత్మంతుడు రాకముందు రామచంద్రమూర్తికి నాగాస్త్ర బంధనంలో ఉండగానే తెలివచ్చింది. ఇంకా అప్పటికి గరుత్మంతుడు రాలేదు. తెలివచ్చి నాకు వీపు మీద ఏదో కుట్టడంతో ఆ కుడుతున్నటువంటి పురుగుని పట్టుకునే ప్రయత్నంలో గరుత్మంతుడు రావడం చెప్పాను. అందుకని నాగాస్త్ర బంధనం చేత కట్టబడిన రాముడికి తెలివచ్చింది. ముందు తెలివచ్చి ఆయన ఎదురుగుండా ఉన్నటువంటి లక్ష్మణమూర్తిని చూశారు. చూసి ఆయన అన్నారు, కిందుమే సీతయా కార్యం కింకార్యం జీవితేనవా శయానం యోధ్య పశ్యామి భ్రాతరం యుధి నిర్జితం. నా తమ్ముడు లక్ష్మణమూర్తి ఇవాళ నా ఎదురుగుండా యుద్ధ భూమిలో ఇలా పడిపోయి ఉన్నాడు. పడిపోయి ఉన్న తరువాత ఒకవేళ లక్ష్మణుని యొక్క ప్రాణములు దక్కకపోతే, ఒకవేళ నేను ఒక్కడే బ్రతికితే సీత నాకు దక్కినా ఆ బ్రతుకు నాకెందుకు, నాకు అక్కర్లేదు, నేను కూడా ప్రాణం విడిచిపెట్టేస్తాను. శక్యా సీతా సమానారి మత్స్యలోకే విచన్వత నా లక్ష్మణ సమో భ్రాత సచివ సంపరాయిక. దేశంలో ఎక్కడైనా ఏ లోకంలోనైనా వెతికితే సీతమ్మ లాంటి భార్య దొరకదు. రాముడే చెప్పచ్చు ఆ మాట, నేను అంగీకరించను. కానీ ఆ కోపంలో రాముడు అన్నాడంతే. ఆ మాట రాముడన్నా సరే, మా స్వామి అయినా సరే, నేను మాత్రం అంగీకరించను వ్యక్తిగతంగా. సీతమ్మ లాంటి భార్య దొరకదు రాముడికి. అందుకని సీతమ్మ లాంటి భార్య దొరకచ్చు, కానీ లక్ష్మణుడి లాంటి తమ్ముడు దొరకడు. ఎందుకని? మహానుభావుడు సర్వకాలముల యందు నన్ను అనుగమించి వచ్చాడు. నన్ను రక్షించుకోవడమే తన ప్రయోజనంగా చూసుకున్నాడు. కార్తవీర్యార్జునుడు ఒకేసారి 500 బాణములను ప్రయోగం చేసేవాడు. అంతకన్నా ఎక్కువ బాణాలని ప్రయోగించగలిగినటువంటి శక్తి నా తమ్ముడైనటువంటి లక్ష్మణమూర్తికి ఉంది. అటువంటి లక్ష్మణుడు ఇవాళ నా కోసమని యుద్ధ భూమికి వచ్చి యుద్ధం చేసి భూమి మీద పడిపోతే, ఆయన ప్రాణములతో నిలబడకపోతే నాకు సీతమ్మ దక్కినా దానివల్ల నాకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? నాకు అక్కర్లేదు ఈ జీవితం, నేను ఈ జీవితాన్ని విడిచిపెట్టేస్తాను అని బాధపడుతున్నారు. బాధపడుతూ లక్ష్మణమూర్తి మూర్ఛపడిపోయి ఉన్నటువంటి సమయంలో ఆ సుగ్రీవుణ్ణి పిలిచి, సుగ్రీవా, నాకు నువ్వు ఇప్పటి వరకు చేసిన ఉపకారం చాలు. లక్ష్మణుణ్ణి ఇలా చూస్తూ నేను బ్రతకను, మేమిద్దరం కూడా శరీరాన్ని వదిలిపెట్టేస్తాం. ఇది తెలిసాక రావణుడు నిన్ను విడిచిపెట్టాడు. అందుకని నువ్వు తొందరగా నీ సైన్యాన్ని తీసుకుని సేతువు దాటి వెనక్కి వెళ్ళిపో. నాయన జాంబవంత, అంగద, హనుమ, మీ అందరూ నాకు మహోపకారం చేశారు, మీ అందరూ తిరిగి వెళ్ళిపోండి. నేను ఒక్క విషయానికే సిగ్గుపడుతున్నాను. విభీషణుడికి లంకారాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను, అది అసత్యవాక్య అయిపోయింది, ఇవ్వకుండానే నేను వెళ్ళిపోతున్నాను. అందుచేత ఆ అసత్యవాక్యం నా నోటి వెంట దొల్లింది అని నేను బాధపడుతున్నాను అన్నారు. అంటే సుగ్రీవుడు అన్నాడు, మీ అందరూ వెళ్ళిపోండి, విభీషణ నువ్వు వెళ్ళిపో రాజ్యానికి, వానరాలను తీసుకుని కిష్కిందకి వెళ్ళు, నేను రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మని తీసుకొస్తాను. సుషేణ వీళ్ళు ఇంకా మూర్ఛిల్లి ఉన్నారు, ప్రాణములు పోలేదు, వీళ్ళని తొందరగా నువ్వు కిష్కిందకి తీసుకెళ్లిపో అన్నాడు. ఇలా జరుగుతుండగా ఏ తస్మిన్ అంతరే వాయుర్మేఘాంశ్చాపి సవిద్యుత పర్యస్యన్ సాగరేతోయం కంపయన్ నివమేదినీం మహతాపక్షమాతేన సర్వా ద్వీపా మహాద్రుమాః నిపేతుర్భగ్న విటపా సమూలా లవణాంభసి అభవన్ పన్నగాస్త్రస్తా భోగినస్తత్ర వాసినః శీఘ్రం సర్వాణి యాదాంసి జగ్ముశ్చ లవణార్ణవం తతో ముహూర్తాద్ గరుడం వైనతేయం మహాబలం వానరా దదృశు సర్వే జ్వలంతమివ పావకం. అప్పుడు సముద్రం మించి ఘూర్నిల్లుతున్నటువంటి రెక్కల యొక్క వేగంతో సముద్రంలో ఉండేటటువంటి జలాన్ని ఎత్తి పైకి పోసేస్తున్నాడా అన్నట్టుగా కొన్ని వేల వృక్షముల యొక్క కొమ్మలు విరిగి కింద పడిపోతుండగా, సముద్రంలో పైకొస్తున్నటువంటి రాక్షసులు, పావులు, మొసళ్ళు భయపడి సముద్రంలోకి పారిపోతుండగా, భయంకరమైనటువంటి వేగంతో తన రెక్కల నుంచి గాలిని సృష్టిస్తూ ఆ యుద్ధ భూమిలో ఉన్న పరాగమంతా పైకి ఎగిరేటట్టుగా సుపర్ణుడై వైనతేయుడై మిరిసిపోతున్నటువంటి మెరుపుల ముద్దగా మహానుభావుడు గరుత్మంతుడు వచ్చి అక్కడ దిగాడు. దిగి రామలక్ష్మణుల దగ్గరికి వచ్చాడు.
రాగానే గరుత్మంతుణ్ణి చూడగానే రామలక్ష్మణులకు కట్టినటువంటి నాగాస్త్ర బంధనం విడిచిపెట్టేసి ఆ బాణములన్నీ ఆ నాగపాశం కనుక అవి బాణములు పాములు బాణముల రూపంలో ఉన్నాయి కనుక గరుత్మంతుణ్ణి చూడగానే విడిచిపెట్టి దూరంగా పారిపోగానే ఒక్కసారి ఆయన మహానుభావుడు ఆ రామచంద్రమూర్తిని లక్ష్మణుణ్ణి దగ్గరికి తీసుకుని వారు స్పృహొచ్చి పైకి లేస్తే ఎంతో సంతోషంగా గాఢాలింగనం చేసుకున్నారు. గాఢాలింగనం చేసుకుని వాళ్ళిద్దరి యొక్క ముఖాలని తన చేతులతో తడిమేట. తడమగానే ఎంత ఆశ్చర్యం జరిగిందంటే అరికాలు దగ్గర నుంచి శిరస్సు వరకు అంగుళం జాగా లేకుండా కొట్టేశాడు కదా బాణాలు. అన్ని బాణాలు సర్పరూపంలో ఉన్నాయి, విడిచిపెట్టి పారిపోయి ఒక్కసారి ఆయన కౌగిలించుకోగానే ఇత పూర్వం రామచంద్రమూర్తికి ఎటువంటి బలం ఉండేదో, ఎటువంటి పరాక్రమం ఉండేదో, ఎటువంటి బుద్ధి ఉండేదో, ఎటువంటి వీర్యం ఉండేదో, ఎటువంటి తేజస్సు ఉండేదో దానికి రెండింతలు ఏర్పడింది. ఇప్పుడు గరుత్మంతుని యొక్క ఆలింగనం చేత ఒంటి మీద ఉన్నటువంటి గాయములన్నీ మాలిపోయాయి, వ్రణములన్నీ తొలగిపోయాయి. దివ్యమైనటువంటి తేజస్సుతో రెట్టించిన ఉత్సాహంతో రామలక్ష్మణులు ఇద్దరు మళ్ళీ యుద్ధభూమిలో నిలబడ్డారు. గరుత్మంతుడు వారిని చూసి అన్నాడు, అసురావా మహావీర్య దానవావా మహాబలాః సురాశ్చాపి సగంధర్వాః పురస్కృత్య శతకృతం నియమం మోక్షయితుం శక్త్వా శరబంధం సుదారుణం మాయాబలాదింద్రజిత నిర్మితం క్రూరకర్మణ ఏతే నాగాః కద్రవేయ తీక్ష్ణదంస్వ విశోల్బణాః రక్షో మాయా ప్రభావేన శరాభూత్వా తదాశ్రితాః. నాయన రామ, ఇకపైన నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. రాక్షసులతో యుద్ధం అంటే రాక్షసులతో యుద్ధంలాగే ఉంటుంది. కద్రువ యొక్క సంతానమైన భయంకరమైన కోరలున్న పాములు ఏవైతే ఉన్నాయో, ఏవి మనుష్యులను తొందరగా కరిచి చంపగలవో అటువంటి పాములన్నింటినీ కూడా బాణములుగా మార్చుకున్నాడు ఇంద్రజిత్ తన మాయాశక్తి చేత. మార్చుకుని వాడు ప్రయోగిస్తాడు ఈ నాగాస్త్రాన్ని. ఈ నాగపాశం నుంచి దేవేంద్రుడు కూడా విడిపించుకోలేడు. యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు దేవేంద్రుడు అందరూ కలిసి ఇక్కడికి వచ్చినా ఈ నాగపాశాన్ని విడతీయలేడు. ఇది కేవలం నన్ను చూసి మాత్రమే విడివడుతుంది. నచ కౌతూహలం కార్యం సఖిత్వం ప్రతి రాఘవ కృతకర్మారణే వీర సఖిత్వం అనువేచ్ఛసి. అయితే మీరెవరని అడిగారు రాముడు. నేను గరుత్మంతుణ్ణి అని చెప్పారు. చెప్పి మీరు ఎందుకు వచ్చారు? ఇతపూర్వం రామాయణంలో ఎక్కడా మీకు నాకు స్నేహం ఉన్నట్టు కానీ, గరుత్మంతుడితో రాముడు స్నేహం చేసినట్టు కానీ, అందుకు గరుత్మంతుడు రావాలని కానీ ఎక్కడా లేదే. మరి మీరు ఎందుకు వచ్చారు నాకు ఈ కష్టం ఉంటే అని నువ్వు అడుగుతావేమో రామా. నువ్వు తర్వాత ప్రశ్న అదే వేస్తావు నాకు తెలుసు. అడగద్దా ప్రశ్న ఇప్పుడు అడక్కు. నీకు నాకు ఒక గొప్ప స్నేహం ఉంది. అది సామాన్యమైన స్నేహం కాదు. నీకు నాకు ఉన్న అనుబంధం ఏమిటో, నీకు నాకు ఉన్న స్నేహం ఏమిటో యుద్ధం అయిపోయాక వచ్చి చెప్తాను. ఇప్పుడు చెప్పడం కుదరదు రామా, నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఎందుకని? నేను నీ వాహనాన్నయ్యా, నేను గరుత్మంతుణ్ణి, నువ్వు శ్రీ మహావిష్ణువి అన్నారో నరత్వం పోయినట్టే. పోయిందా? రావణుడు నిహతుడు కాడు, అందుకని చెప్పకూడదు. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మరి అటువంటప్పుడు గరుత్మంతుడు ఎందుకు వచ్చినట్టు? ఎవరి ధర్మము వారిని కాపాడుతుంది. నరుడిగా ఉన్నా ఎందుకు వచ్చాడంటే, మరి విష్ణువుగా ఉంటే రావాలి, నరుడిగా ఉంటే ఎందుకు వచ్చాడు? నరుడిగా ఉన్నా తన ధర్మమును తాను పాటించిన వాణ్ణి, తన ధర్మంలో వైక్లభ్యం లేని వాణ్ణి రక్షించడానికి సమస్త దేవతలు, సమస్త ఋషులు వారిని నిరంతరము నీడ వెంట వచ్చినట్టు వచ్చి కవచము కాపాడినట్టు, కనురెప్ప కాపాడినట్టు, కన్నతల్లి కాపాడినట్టు కాపాడతారు. గరుత్మంతుడు వచ్చారు, దాని చేత నాగాస్త్ర బంధనం విడిచిపెట్టేసిన తరువాత ఆయన ఒక మాట చెప్పారు. బాల వృద్ధావశేషాంతు లంకాం కృత్వా శర్మోర్మిభి రావణంచరిపుం హత్వా సీతాం సముపలప్స్యసే. నాయనా రామ, కొద్ది కాలంలోనే ఈ లంకా పట్టణంలో ఒక్క వృద్ధులు బాలురు వీరు తప్ప ఇంకా ఓపికన్న రాక్షసుడు అన్నవాడు ఉండడు. అలా కొట్టేస్తావు నువ్వు. కొట్టేసి తొందరలో సీతమ్మని పొందుతావు. చాలా సంతోషమయ్యా, నేను బయలుదేరడానికి నాకు అనుమతి కటాక్షించు రామా అన్నారు. అంటే చాలా సంతోషం, మీరు వెళ్ళిరండి అన్నారు. గరుత్మంతుడు ఎలా వచ్చాడో ఆ సుపర్ణుడై బంగారు రెక్కలు ఊపుకుంటూ ఆ సముద్రం నుంచి వెళ్ళిపోయాడు ఆకాశంలోకి. వెళ్ళిపోయిన తరువాత ఈ మాట వినగానే మళ్ళీ రామలక్ష్మణులు ఇద్దరు దివ్యమైన తేజస్సుతో రెట్టింపు బలంతో లేస్తే ఆ వానరుల పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు మహదానందంతో భేరీలు మోగించేశారు, తూర్యనాదాలు చేసేశారు, కుప్పిగంతులు వేసేశారు, పాటలు పాడేశారు, పెద్ద పెద్ద కేకలు వేసేశారు. రావణాసురుడు మహాసంతోషంగా లోపల కూర్చుని ఉన్నాడు. ఈ కేకలన్నీ వాడి చెవిన పడ్డాయి.
ఒరే ఏమిట్రా వానరులు అంత అరుస్తున్నారు, ఏదో సంతోషంగా అరుస్తున్నారు ఏమిట్రా, రామలక్ష్మణులు ఇద్దరు పడిపోయారు కదా, ఏం జరిగిందో ప్రాసాదం ఎక్కి చూడండి అన్నాడు. అనగానే అక్కడ ఉన్నటువంటి రాక్షసులు ప్రాసాదం మీదకి ఎక్కారు. ఎక్కి పైభాగం మించి చూశారు. 2 ఏనుగులు స్నానం చేసి వచ్చి నిలబడితే ఎలా ఉంటాయో అలా నిలబడున్నారు రామలక్ష్మణులు. చూసి వాళ్ళు పరుగు పరుగున కిందకు వచ్చి రావణాసురుడికి చెప్పారు, నీ మోహం ఎట్సా, వాళ్ళు చచ్చిపోయారంట ఏంటి, వాళ్ళిద్దరూ ఏనుగుల్లా నించునున్నారా, నిన్ను రమ్మంటున్నారు యుద్ధానికి, అరుస్తున్నారు బయట నుంచి అన్నారు. అనేటప్పటికీ వాడి గుండెకాయ జారిపోయింది. ఇటువంటి నాగాస్త్ర బంధనం ఇంద్రజిత్ తనంత తానుగా నిర్మించాడు. దీనికి దేవతలు కూడా తప్పుకోలేరు. అటువంటి నాగాస్త్ర బంధనం నుంచి ఎలా విడిపడ్డారు ఆ నరులు ఇద్దరు, ఆ రాజకుమారులు? తెల్లబోయాడు. అపారమైన కోపం వచ్చేసింది, కళ్ళు ఎర్రపడిపోయాయి. ఇంతే తేడా. వాడు ఎప్పుడూ క్రోధమునకే వశుడై ఉంటాడు. అందుకే మన వాళ్ళు ఒక మాట చెప్తారు, ఎంత గొప్ప మాట చెప్తారో తెలుసా అండి? కోపం శేషేన పూరయేత్ అన్నారు. పతనమైపోయే వాడి లక్షణం ఏమిటో తెలుసా అండి? మీరు వెళ్ళి 4 మంచి మాటలు చెప్పారనుకోండి, వాడి తలకెక్కవు. ఎక్కకపోగా వాడు మిమ్మల్ని అధిక్షేపించి మాట్లాడి చాలా కోపంతో మాట విసిరి వెళ్ళిపోతాడు. ఎవడు అలా మాట్లాడుతున్నాడో వాడు తన గొయ్యి తాను తవ్వేసుకుంటున్నట్టు లెక్క. ఎవడు వేరొకరు చెప్పినటువంటి మాట సావధానంగా విని అందులో ఉన్న మంచిని స్వీకరిస్తాడో, ఆత్మావలోకనం చేసుకుంటుంటాడో వాడు వృద్ధిలోకి వచ్చేటటువంటి వాడు. అందుకని వాడి కనుగుడ్లు తిరుగుడు పడ్డాయి. ఎర్రటి కళ్ళని పొందాడు. పొంది ఒక్కసారి ఆ ధూమ్రాక్షుడు అనేటటువంటి రాక్షసుడిని పిలిచాడు. పిలిచి, నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సుగ్రీవుణ్ణి సంహరించి తిరిగిరా. నీకన్నా బంధువు నాకు లేడు. నువ్వు అపారమైన శౌర్యం ఉన్నవాడివి. నీకు కావలసినంత సైన్యాన్ని తీసుకుని బయలుదేరు అన్నాడు. వాడి కర్మ మూడింది. వీడు ఎంత తేలిగ్గా చెప్తాడంటే లోపల కూర్చుని ప్రతి వాడిని పిలిచి వెళ్ళి చంపొచ్చేసేయండి అంటే అదేమిటో చాలా తేలిక అన్నట్టు. ఈ వెళ్లే వాళ్ళందరూ ఎందుకు ఎడతారంటే మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి. వాళ్ళకి తెలుసు ఉట్టిది, ఇంకా మనం వచ్చేది లేదు. వాడు మన పేరు పిలిచాడు అంటే అది యమధర్మరాజు గారు పిలిచేసినట్టు లెక్క అని వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలియజేయడం రామలక్ష్మణుల మీద కడితే ఏమవుతుందో. అందుకని పాపం ఆ ధూమ్రాక్షుడు, రాక్షసులు అంటే ఏమిటి తెలిసి ఉండి రాజుని ఎదిరించి రాజుని సరిగ్గా పెట్టుకోరు, వశులై అలా తిరుగుతూ ఉంటారు. ఎక్కడైనా సరే అధర్మమని తెలిసి కూడా నోరు విప్పలేక ఒగ్గిపడున్నటువంటిది రాక్షస రాజ్యమే ఇది. అందుచేత ఆ ధూమ్రాక్షుడు బయలుదేరాడు. వాడు వెళ్ళి నిష్కారణంగా పశ్చిమ ద్వారంలోంచి బయటికి వెళ్ళాడు. అక్కడ హనుమ ఉన్నారు. పశ్చిమ ద్వారంలోంచి వాడు బయటికి వెళ్ళాడు. ఇలా వెళ్ళగానే ఒక్కసారి ఆకాశం మీదకి ఒక మేఘం వచ్చి రక్తాన్ని వర్షించింది. వాడి రథం అంతా రక్తంతో తడిసిపోయింది. గ్రద్దలు, రాబందులు ఆకాశంలో తిరిగాయి. ఒక గ్రద్ద వచ్చి వాడి యొక్క ధ్వజం మీద వాలింది. రాబందులు గుంపుగా తిరిగి ఆ రథం యొక్క పైనున్న ధ్వజం మీద వాలే. రక్తంతో తడిసిపోయినటువంటి తెల్లటి మొండెం ఒకటి సూర్యమండలంలోంచి వాడి రథం ముందు పడింది. పడిన తర్వాత వాడు యుద్ధానికి వెళ్ళాడు. అయినా వాడు ఇన్ని అపశకునాలు కనపడుతున్నాయి, ముందుకు వెళ్ళవద్దు అని వెనక్కి వెళ్ళలేదు. వెనక్కి వెళ్లకుండా యుద్ధ భూమికే వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఆ యుద్ధ భూమిలో అపారమైనటువంటి యుద్ధాన్ని ప్రారంభించాడు. వానరులందరినీ కూడా తన యొక్క బాణాలతో కొట్టి వాళ్ళ యొక్క శరీరాల్ని చీల్చేస్తున్నాడు. రక్తం ఏరులై ప్రవహిస్తోంది. ఎందరో వానరులు మరణిస్తున్నారు. వీళ్ళందరూ హనుమ వంక చూశారు. స్వామి హనుమ వీడింత ధూర్త యుద్ధం చేస్తున్నాడు. స్వామి చూశారు, వీడింత అల్లరి చేస్తున్నాడు అనుకున్నారు. గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒక పెద్ద శిలను ఒకదాన్ని పెకలించారు. అసలే హనుమ. ఆయన పెద్ద శిలని పెకలించి మండిపోతున్నటువంటి స్వరూపంతో, పెనం లాంటి మొహంతో ఆ శిల పట్టుకుని పరుగున వచ్చి దాన్ని విసిరారు. అది వచ్చి రథం మీద పడిపోతుంటే వీడి ఇంకెలాగో రథం ఎగిరిపోతున్నా అందులోంచి బయటికి దూకేశాడు. దూకేసిన తర్వాత ఆ రథం తుత్తు అయిపోయిన తర్వాత వాడు కొన్ని బాణములను హనుమ మీద ప్రయోగించాడు. ఆ బాణములు వచ్చి కొట్టుకున్నాయి. నెత్తురు ఓడుతోంది. స్వామి చూశారట. చూసి ఏదో ఆబోతు మీద వర్షం కురిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన మీద ఆ బాణాలు వేస్తే. వెంటనే ఒక పెద్ద పర్వత శిఖరాన్ని ఒక దాన్ని పెల్లగించి ఆ పర్వత శిఖరాన్ని చేత్తో పట్టుకుని పరుగున వెళ్లి దాని మీద కొన్ని వేల చెట్లున్నాయి. ఆ చెట్ల మీద పక్షులున్నాయి. అందులో పెద్ద పెద్ద గుహలున్నాయి. అందులో క్రూర మృగాలున్నాయి. అటువంటి శిఖరాన్ని పైకెత్తేశారు ఆయన. ఎత్తేసి దాన్ని పట్టుకెళ్లి పాపం ఆ ధూమ్రాక్షుడి మీద పారేశారు. వాడి కర్మ కాకపోతే ఏంటి? అంత పెద్ద పర్వత శిఖరం వచ్చి మీద పడిపోతే వాడు ఎక్కడుంటాడు? మళ్ళీ వాడి శరీరం కూడా దొరకదిహ. నజ్జైపోయాడు. ధూమ్రాక్షుడు మరణించిన తరువాత ఈ వార్త రావణాసురుడికి వెళ్ళింది. వాడి సొమ్మేం పోయింది. రావణాసురుడు అంటే రాక్షసుడు అంటే ఎలా ఉంటాడో చూడండి. వాడు వెంటనే అటు ఇటు చూశాడు. వజ్రదంష్ట్రుడు అనేటటువంటి రాక్షసుడిని పిలిచాడు. ఊరే నువ్వు వెళ్ళరా అన్నాడు.
వాడు మళ్ళీ సైన్యాన్ని తీసుకుని వాడు బయలుదేరాడు. ఈసారి వాడి అదృష్టం బాగుంది, వాడు పశ్చిమ ద్వారంలోకి రాలేదు, దక్షిణ ద్వారంలోకి వచ్చాడు. అక్కడ వీడి పీచమనిచ్చే ఆయన ఒక ఆయన ఉన్నాడు, అంగదుడు ఉన్నాడు దక్షిణ ద్వారంలో. వాడు దక్షిణ ద్వారం తీసుకుని బయటికి వచ్చాడు. వీడు బయటికి రాగానే వీడి కోసమే ఎదురు చూస్తున్నట్టు ఆఫీసర్ గారు బయటకు వస్తే బాగుండు సారని బయట నించున్న వాళ్ళలాగా వీడు బయటికి రాగానే నక్కలన్నీ గబగబా అరణ్యంలోంచి బయటికి వచ్చి నోట్లోంచి అగ్ని కక్కుతూ ఒక్కసారి అరిచేయట. అందుకే ఒక్కొక్కడి జీవితం సర్వభూతముల చేత ప్రేమింపబడుతుంది. మనకి తెలియదు ప్రేమిస్తాయని, భూతములు కూడా ప్రేమిస్తాయి. మన ఇంట్లో ఉన్నటువంటి బల్లులు కూడా ప్రేమిస్తాయి కొంతమందిని, తెలుసా అండి? ఎందుకంటే వాటికి కూడా తెలుసు ఫలానా వాడు మన జోలికి లాడని. అస్తమానం 3 రోజులకోసారి వ్యాక్యూమ్ క్లీన్ రేసి పట్టేస్తారనుకోండి, వాటికి కూడా కొంచెం కోపం వస్తుంది. భూతబలి అని మనతో పాటు కొన్ని ఇంట్లో ఉండి అవి కూడా తినాలి. అలా తింటే యజమానికి కూడా అది మంచిది, తినాలి. అలా తింటే ఆ ప్రాణులు సంతోషిస్తాయి. అందుకే కొన్ని అయితే నియమం ఉంది సుమండి. అలా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చేయకూడదు. తీసుకెళ్లి ఆ కుక్కని ఇంట్లోకి తెచ్చుకుని దేవతార్చన జరిగేటటువంటి మందిరంలోకి కుక్కను తీసుకురావడం, మహానైవేద్యం జరిగే చోట కుక్క తిరగడం, అలాంటివి జరగడానికి వీలేదు. అక్కడ దేవతకి నైవేద్యం పుచ్చుకోరు. అందుకని ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. అందుకని అది తెలుసుకుని పెంచుకోవాలి. తమంత తాముగా వచ్చి ఇంట్లో చేరుతాయి కొన్ని. వాటి వల్ల యజమానికి కూడా కొంత శ్రేయస్సు కలుగుతుంది. ఎందుకంటే ఈయనతో పాటు ఆ భూతములు బతుకుతూ ఉంటాయి. సరే, అందుచేత ఎప్పుడైతే ఆ నక్కలన్నీ అగ్ని కురిసేటట్టుగా అరిచాయి, మృగాలన్నీ బయటికి వచ్చి దీఢంగా ఈయన్ని చూసి అరిచాయి, ఆకాశంలోంచి కొరవలు కాలుతూ కింద పడ్డాయి. ఇన్ని దుర్నిమిత్తములను చూసి యుద్ధభూమికి వెళ్ళి ఆయనే సామాన్యుడు కాడు, వజ్రదంశుడు. ఒకేసారి 7 బాణాలు 8 బాణాలు ఒక్కొక్క వానరుడి మీద ప్రయోగించేవాడు. 7, 8, 9 ఇలా అన్ని వైపులకి బాణప్రయోగం చేసి వానరాల్ని కొడుతున్నాడు. ఎందరో వానరులు మరణిస్తున్నారు. భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధం జరుగుతుండగా మహానుభావుడు అంగదుడు చూశాడు. వీణ్ణి ఉపేక్షిస్తే ప్రమాదకరమైన యుద్ధం చేస్తున్నాడని ఒక పెద్ద వృక్షం ఒకటి పట్టుకొచ్చి పరిగెత్తుకుంటూ వృక్షం పట్టుకుని వచ్చి కొట్టబోయాడు. ఈయన ప్రయోగించినటువంటి బాణముల చేత ఆ వృక్షాన్ని ముక్కలుగా నరికేశాడు. తదనంతరం ఒక పెద్ద పర్వతాన్ని ఒక దాన్ని పట్టుకొచ్చాడు, ఆ పర్వతాన్ని విసిరేశాడు. వానరులకున్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళు ఎప్పుడు అవతల వాళ్ళు చచ్చిపోయినప్పుడు కింద పడిపోయిన ఆయుధాలు ఉంటాయి, చచ్చిపోయిన రాక్షసుల కత్తులు అవి వాళ్ళు ఏం తీసుకోరు, చిచ్చి మనకెందుకంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా చక్క చెట్లు పీక్కొచ్చేయడం, పర్వతాలు పీక్కొచ్చేయడం, శిఖరాలు పీక్కొచ్చేయడం వాళ్ళకి అదే ఇష్టం. పట్టుకొచ్చి అవి విసురుతుంటారు వాళ్ళు. అందుకనే ఆ అంగదుడు గబగబా తీసుకొచ్చి ఒక పెద్ద పర్వతాన్ని విసిరాడు. విసిరితే ఆ పర్వతం వచ్చి రథం మీద పడింది. ఏమవుతుంది? ఆ రథం తుత్తు నీలైపోయింది. తదనంతరం ఒక పెద్ద శిఖరాన్ని ఒక దాన్ని ఊపేశాడు, పర్వత శిఖరాన్ని ఊపేసి ఆ శిఖరాన్ని విసిరాడు. దాని కింద పడి ఆ వజ్రదంష్టుడు మరణించాడు. మరణించిన తర్వాత అకంపనుడు అని మళ్ళీ కబురెళ్ళింది రావణాసుడికి. అకంపనుడిని పిలిచాడు. వాడి పేరే అకంపనుడు. అకంపనుడు అంటే ఏమిటో తెలుసా అండి? యుద్ధ భూమిలో ఎన్ని కోట్ల మంది ఉండనివ్వండి, వాళ్ళు ఎంత బలమైన వాళ్ళు అవనివ్వండి, వాడు కదలడు అసలు. వాడు చెక్కు చెదరడు, వాడికి భయం ఉండదు. ఎంత మందిని చూస్తే అంత సరదా వాడికి యుద్ధం చేయడం. అటువంటి వాడు కాబట్టి, కంపించని వాడు కాబట్టి వాడి పేరు అకంపనుడు. వాడు వచ్చాడు యుద్ధానికి. వచ్చి బ్రహ్మాండమైనటువంటి యుద్ధం చేద్దామని బయలుదేరాడు. ఎడంకన్ నదరడం మొదలెట్టింది. అకారణంగా వాడి కంఠం గాద్గదిగతం అయిపోయి పీక్కుంటే తప్ప మాట రావట్లేదు, కంఠం బొంగులు పోయింది. అందుకని పక్షులు మృగాలు అన్ని కూడా చుట్టూ తిరుగుతూ వీడి వంక దీనంగా చూసి ఏడుస్తున్నాయి. అపశకునాలన్నీ కనపడ్డాయి. ఎత్తుపల్లాలు లేనటువంటి మార్గంలో వెడుతున్నటువంటి రథానికి కట్టబడినటువంటి గుర్రములు తొట్టుబడి మోకాళ్ళ మీద కింద పడి పైకి లేచాయి. అటువంటి స్థితిలో వాడు యుద్ధానికి వెళ్ళాడు. వాడి కర్మ, వాడు కూడా మళ్ళీ దక్షిణ ద్వారంలోంచి బయటికి వెళ్ళాడు, పశ్చిమ ద్వారంలోంచి బయటికి వెళ్ళాడు. అక్కడ హనుమ ఉన్నాడు. చూశారు, మళ్ళీ బ్రహ్మాండమైన యుద్ధం జరిగింది. కొన్ని వానరాల్ని కొట్టాడు. వెంటనే గబగబా బయలుదేరారు. ఒక పెద్ద పర్వతాన్నో దాన్ని పట్టుకొచ్చారు, దాన్ని ముక్కలు చేశాడు. ఓ మద్ది చెట్టు తెచ్చారు, దాన్ని 14 బాణాలతో కొట్టాడు. ఆ తర్వాత ఒక పెద్ద చెట్టు, ఇంకా అంతా ఇంత చెట్టు కాదుటది. ఆ చెట్టు మీద ఎప్పటి నుంచో గూళ్లు కట్టుకుని కొన్ని వేల పక్షులు కాపరం ఉంటున్నాయి. అలాంటి చెట్టును దాన్ని పీకారు. పీకి నిజంగా యుద్ధం వర్ణిస్తారు. అవన్నీ అన్ని శ్లోకాలు చెప్తూ ఆ యుద్ధం గురించి చెప్తూ కూర్చుంటే అవదన్న బెంగ చేత నేను చెప్పట్లేదు. కానీ ఆ కాయలు పళ్ళు పక్షులతో ఉన్నటువంటి ఆ చెట్టుని చేత్తో పట్టుకుని ఆయన పరిగెత్తుకొస్తూ వస్తూ అక్కడ ఉన్నటువంటి ఏనుగుల మీద ఉన్న వాళ్ళందరినీ ఇది పెట్టి కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఒక్కొక్క దేవాలయం నుంచి బయటకు వస్తుంటే నెమలి ఇక్కడ కట్టలు ఇలా పెట్టేస్తుంటారు.
అలా ఈ చెట్టు పెట్టి కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఏనుగుల మీద ఉన్నటువంటి ఆ రధికులు అందరూ కింద పడిపోయారు. అలా పడగొట్టేసి పరిగెడుతూ ఎడంచేత్తో ఏనుగులు కనపడితే తొండాలు పట్టుకుని ఆ ఏనుగులు నెత్తి ఇంకో ఏనుగు కేసి కొడుతున్నాడు. కొడుతూ మహారౌద్ర రూపంతో ఆ చెట్టు పట్టుకెళ్ళి, అసలు నిజంగా మీరు ఊహించండి, ఎంత కంపనుడైతే మాత్రం వాడి జీవితంలో కంపించిన సంఘటన అదే అయి ఉంటుంది. అలా వచ్చి పడిపోతుంటే మీద చెట్టెట్టి అందరినీ కొట్టేస్తూ ఎడంచేత్తో ఏనుగులు ఎత్తేస్తూ వస్తే వాడు అలా చూస్తున్నాడు. వచ్చి ఒక్క దెబ్బ కొట్టారు ఆ చెట్టుతోటి, అంతే పచ్చడై కింద పడిపోయాడు. అయిపోయాడు ఆ కంపనుడు. ఆ తర్వాత ఈ వార్త మళ్ళీ రావణాసురుడికి వెళ్ళింది. రావణాసురుని యొక్క సర్వసైన్యాధిపతి ప్రహస్తుడని వాడున్నాడు. అంటే రావణుడంటే ఎంత గమ్మత్తగా మాట్లాడతాడో మీరు చూడాలి. అందరి వంక చూశాడు. ఈసారి తొందరపడేవారిని పిలవలేదు. పిలవకుండా ఓసారి అంతఃపురంలోకి వెళ్ళాడు. కొంచెం మాట్లాడాలి, రండి అన్నాడు. ఎవరెడతారు? అందరూ వెళ్ళరుగా. తన తర్వాత చాలా ముఖ్యమైనటువంటి హోదాలో ఉన్న వాళ్ళు వెడతారు. అందుకని పాపం ఈ వెర్రేడు ప్రహస్తుడు కూడా లోపలికి వెళ్ళాడు. లోపలికి తీసుకెడుతున్నది అందుకని వాడికి తెలియదు. లోపలికి తీసుకెళ్లి వాడితో చెప్పాడు, యుద్ధం చాలా తీవ్రంగా ఉందో ప్రహస్త, ఇప్పుడు నేను వెళ్ళాలి, కుంభకర్ణుడు వెళ్ళాలి, కుంభకర్ణుడి కొడుకు నికుంభుడు వెళ్ళాలి, లేకపోతే తత్తుల్యమైనటువంటి పరాక్రమం ఉన్నవాడివి నువ్వు వెళ్ళాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఎవడెళ్తే వాడు మళ్ళీ తిరిగి రావట్లేదో, చచ్చిపోతున్నాడు. ఇప్పుడు నువ్వు కాని వెడితే యుద్ధం చేద్దాం. ఒకవేళ అనవసరం అండి యుద్ధం చేయలేం మనం అంటే యుద్ధం ఆఫ్ చేసేద్దాం. ఏం చేస్తే బాగుంటుందంటావు అన్నాడు. అప్పుడు అంటే వీడు అన్నాడు, పాపం ఈ మాట మీరు ఇంతకు ముందోసారి సభలో అడిగారండి, అసలు యుద్ధం మొదలెడదామా అని. అప్పుడు మహాప్రభు విభీషణుడు అంటే నన్ను కొడతాడని కొంతమంది మంత్రులు లేచి సీతమ్మని ఇచ్చేయండి అన్నారు. మీరు అప్పుడే ఇవ్వలేదు, యుద్ధం ఆపలేదు, ఇప్పుడు యుద్ధం ఆపడం ఏమిటండి? యజ్ఞంలో వేసినటువంటి దర్భముక్కలా వెళ్లి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీ వల్ల చాలా కాలం ఉప్పు తిని బతికాను కదా, ఈ శరీరం అప్పజెప్పేద్దాం అనుకుంటున్నాను కృతజ్ఞతతోటి, నన్ను వెళ్ళమనా నీ ఉద్దేశ్యం అని అడిగాడు వాడు. అడిగితే వీడు అన్నాడు, ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. పంపించే ముందు ఎవడైనా జాగ్రత్తగా వెళ్ళరా, ఇంకో మాట చెప్పాలి. వీడు చెప్పాడు, నువ్వు నీ కంఠం గట్టిదో, నువ్వు వెళ్ళి గట్టిగా అరు. వానరులకి యుద్ధం చేయడం చేత కాదు, వాళ్ళు కాదు వీడిని కొడుతున్న వాళ్ళు ఇప్పటి వరకు. వానరులకు యుద్ధం రాదు, పైగా వాళ్ళు చపల బుద్ధులయ్యా, అటు ఇటు పోతూ ఉంటారు పరిగెత్తుకుంటూ. నువ్వు ఒక గట్టి అడుపరిచావు అనుకో, అన్ని వానరాలు దిక్కులు బట్టి పారిపోతాయి. యుద్ధ భూమిలో ఒక్క రామలక్ష్మణులు నిలబడిపోతారు. ఎవరు లేరుగా చుట్టూ, వచ్చి అయిపోయిందంటే యుద్ధం అన్నాడు. ఆ ప్రహస్తుడికి నిజంగా వీడిని ఏమనాలో అర్థం కాలేదు. ఒకసారి పైనుంచి కిందకి చూసి ఏమైనా అంటే ఇక్కడే చెప్పేస్తాడు, ఎందుకు వచ్చింది, అక్కడికే పోయిపోతే గొడవ వదిలిపోతున్నాను అనుకున్నాడు. అందుకని వాడు ఉన్నమాట చెప్పేశాడు, ప్రభో యజ్ఞగుండంలో సమిధ పడిపోయినట్టు పడిపోవడానికి పెడుతున్నాను అన్నాడు. అదేమో మంగళకరమైన మాట అన్నాడు కదా వీడు. వాడు అలా అనలేదు, నువ్వు వెళ్ళన్నాడు. అంటే పాపం వాడు గొప్ప రథాన్ని కట్టుకున్నాడు. కట్టుకుని దానికి ప్రదక్షిణం చేసి రావణాసురుడికో 4 మాటలు నమస్కారం చేసి, ఆ తర్వాత ఆ రథానికో ప్రదక్షిణం చేసి, ఆ రథానికో నమస్కారం చేసి ఆ రథం ఎక్కాడు. రథం ఎక్కి దాని వెనకాతల కొన్ని లక్షల సైన్యాన్ని పట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. రావణాసురుడి క్యారెక్టర్ అంటే అందరినీ వంచన చేయడమే. అంతకుముందు సీతమ్మే గడువు అడిగిందని చెప్తాడు సభలో. విభీషణుడు మాట్లాడితే సభ వాయిదా వేసేస్తాడు. తన సైన్యాధిపతిని పిలిస్తే వాడికి అబద్ధాలు చెప్తాడు. ఒక్కనాడు నోరు విప్పి నిజం చెప్పడు. తన ప్రయోజనాన్ని కాపాడుకోవడం తప్ప ఇంకో విషయం అక్కర్లేదు. ఏమైనా అంటే అందరికీ ఓ మాట చెప్తుంటాడు, నా స్వభావం ఇంతే, నాకు ముందుకు అసలు పడను, వెనక్కి పడతానంటుంటాడు. వాడికి ఎంత కరడు కట్టిన మూర్ఖత్వమో, ఎంత అహంకారమో చూడండి. అదే గొప్ప అనుకుంటే అలాంటి వాడిని ఆశ్రయించినటువంటి వాళ్ళు కూడా నశించిపోతున్నారు. అందుచేత ప్రహస్తుడు యుద్ధానికి వచ్చాడు. రాగానే పాపం ఆయన యుద్ధానికి వస్తున్నప్పుడే అనేక అపశకునాలు కనబడ్డాయి. మళ్లీ గ్రద్దలు వాలాయి, మళ్లీ రాబందులన్నీ చుట్టూ చేరి కూర్చున్నాయి, మళ్లీ పక్షులన్నీ ఘోరమైనటువంటి స్వరం చేశాయి, నక్కలు ఏడ్చాయి, మృగాలన్నీ అరిచాయి, గుర్రాలు తొట్టుపడ్డాయి. సారథి చేతిలో ఉన్న కొరణ 1కి 10 మాటలు జారి కింద పడిపోయింది. ఎంత గట్టిగా పట్టుకున్నా జారిపోతోంది. అది దిక్కుమాల కొరణ జారి కింద పడిపోతోంది. ఇన్ని అమంగళాలు కనబడ్డాయి. అయినా లోపలికి వెళ్ళడం ఎందుకని బయటికే వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి భయంకరమైనటువంటి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి ఆ వానర సైన్యంతో గొప్ప యుద్ధాన్ని మొదలుపెట్టి చేస్తున్నాడు. ఆ చేస్తున్నప్పుడు ఈయన అదృష్టం ఏంటంటే తూర్పు ద్వారంలోంచి బయటికి వెళ్ళాడు. అక్కడ నీలుడు ఉన్నాడు. ఆ నీలుడితోటి ఆయన సర్వసైన్యాధిపతి వానర సైన్యానికి, ఆ వానర సైన్యానికి సర్వసైన్యాధిపతి అయినటువంటి నీలుడికి ప్రహస్తుడికి యుద్ధం జరుగుతోంది. ఎందరో వానరములను చీల్చి చెండాడాడు. చాలా గొప్ప యుద్ధం చేశాడు. అన్నీ అయిపోయిన తరువాత మహానుభావుడు ఇంకా నీలుడు తట్టుకోలేకపోయాడు. వీడు ఒకేసారి 100 బాణములు ప్రయోగించాడు నీలుడి మీద.
ప్రయోగిస్తే బాణాలన్నీ వచ్చి గుచ్చుకున్నాయిట. గుచ్చుకుంటే ఆబోతు మీద వర్షధారలు పడితే దానికి ఎంత సంతోషంగా ఉంటుందో నీళ్లు అంత సంతోషంగా ఉన్నట్టే ఉండి గబగబా ఒక పెద్ద చెట్టును ఒక దాన్ని పెకలించాడు, చేత్తో పట్టుకున్నాడు, గబగబా వచ్చాడు, ఆ రథం మీద కొట్టాడు. వాళ్ళు ఎప్పుడు పట్టుకున్నారు? రాళ్లు, శిలలు, పర్వత శిఖరములు, పర్వతాలు, చెట్లు, అవే కొట్టాడు. బహుశా ఇందుకేలా ఉంది, వాడి మరణం కోసమే ఇలా ఉంది. ఆ త్రికూట పర్వత శిఖరాల మీద చక్కగా బోల్డని వనాలు, చెట్లు, పర్వతాలు కూడా పెంచాడు వీళ్ళందరూ వచ్చి కొట్టడానికే పెంచుకున్నాడు దాన్ని. అందుకని అవి వచ్చి ఆ చెట్టు పెట్టి కొట్టారు. కొట్టేటప్పటికి ఆ రథం పడిపోయింది. పడిపోయిన తరువాత ఒక పెద్ద సాలవృక్షంతో గుర్రాల్ని కొట్టి ఒక శిలని తీసుకొచ్చి ఆ ప్రహస్తుడి మీద పడేశాడు. పడేసేటప్పటికి ఆ ప్రహస్తుడు కూడా మరణించాడు. వార్త వెళ్ళింది, ప్రహస్తుడు కూడా మరణించాడు అన్నారు. ఉద్విగ్నతని పొందాడు రావణాసుడు. ఉద్విగ్నతని పొంది ఎంతమందినో పంపాను, వెళ్ళిన వాడే కానీ వెనక్కి వచ్చిన వాడు లేడు. ఇది చాలా అసహ్యకరంగా ఉంది, భరించలేని స్థితిలో ఉందని తన సైన్యాన్నంతటి పిలిచాడు. ఒరే, యుద్ధానికి నేనే బయటికి వెడుతున్నాను. కానీ ఎప్పుడూ వాడికి అహంకారమే, ఎంత అహంకారమో చెప్పలేను. భూమి మీద పడ్డా నేను పైనున్నానంటాడు. నేను బయటికి వెళ్ళిన తర్వాత వానరులు నిర్భయంగా కోటలోకి వచ్చేస్తారు. అంటే వీడు ఉండబట్టి రాలేదు ఇప్పటి వరకు. అందుకని కొంత యథార్థం అయి ఉండొచ్చు. ఆయన పౌరుష పరాక్రమాల్ని మాత్రం తక్కువ చేసి మాట్లాడడానికి కుదరదు. అందుచేత నేను బయటికి వెడుతున్నాను, వానర సైన్యాలు లోపలికి వచ్చి కోటని ముట్టడి చేస్తాయి. అందుకని మీరందరూ చాలా జాగ్రత్త వహించి కోట యొక్క శిఖరముల మీద నిలబడండి, చాలా పరాకుగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తన సైన్యాన్ని తీసుకుని ఆ రథాన్ని చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ రథం ఎక్కి బయలుదేరి యుద్ధభూమిలోకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి రామచంద్రమూర్తి అంతటి వారుట యుద్ధభూమిలో వస్తున్నటువంటి రావణాసురుణ్ణి చూసి, ఏమిట్రా ఇది, ఇలా చూసేటప్పటికి ఏదో మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుణ్ణి చూస్తే స్పష్టంగా కనపడకుండా తేజస్సు చేత కళ్ళు అదిరినట్టు అదురుతోంది, ఎవరి వస్తున్నవాడని ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఇంటి గుట్టు బాగా తెలుసున్నవాడు విభీషణుడు ఒకడు ఉన్నాడు కదా, ఆయన్ని పిలిచి అడిగాడు, వస్తున్న వాళ్ళు ఎవరు అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పాడు, అదిగో మహానుభావ, ఏనుగెక్కి వస్తున్నవాడు అకంపనుడు. అకంపనుడు అంటే ఇందాక చచ్చిపోయిన కంపనుడు కాదు, వీడు రెండో అకంపనుడు, వీడు కొత్తవాడు. వాడు అకంపనుడు, వాడు సామాన్యమైన యుద్ధం కాదు. వాడిని కనీసం పర్వత శిఖరాలు పెట్టి కొడితే తప్ప వాడికి ఇష్టం ఉండదు. ఆ లెవెల్ యుద్ధాలు అయితేనే వాడు వస్తాడు. వాడు చూశారా, వాడు ఎక్కిన ఏనుగు యొక్క కుంభస్థలాన్ని ఊపుకుంటూ వస్తున్నాడు వాడు. అందుకని అంత మొనగాడు. ఆ వెనక రథంలో వస్తున్నవాడు ఇంద్రజిత్, వాడు కోరలతో వస్తున్నాడు. వాడి యొక్క రథం కూడా యజ్ఞాగ్నిలోంచి బయటికి వస్తుంది, సింహములు పూంచిన రథం మీద వస్తాడు. ఆ పక్కన ఇంద్రజిత్ వస్తున్నాడు. ఈ పక్కన వింధ్య పర్వతం, మహేంద్ర పర్వతం, ఇలాంటి పర్వతాలు ఎంతంత శరీరంతో ఉంటాయో, ఎంత ధైర్యంతో ఉంటాయో, అంతటి ధైర్యం ఉన్నవాడు, అంత శరీరం ఉన్నవాడు. బహుశా అంత శరీరం ఉన్నవాడు ఇంకెవడు ఉండడు, కుంభకర్ణుడు ఉండాలంతే. అందుకని ఆయన పేరే అతికాయుడు. అదిగో ఆయన ఒక రథం ఎక్కి ఆయన వస్తున్నాడు. ఒక ఏనుగుకి గంటలు కట్టారు. ఆ ఏనుగు యొక్క గంటలు ఘన 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 మోగుతుంటే పర్వత శిఖరం కదిలొస్తోందా అన్నట్టుగా ఉన్నటువంటి ఏనుగికి వస్తున్నటువంటి వాడి పేరు మహోదరుడు. అలాగే ఒక గుర్రం ఎక్కి చేతిలో ప్రాసము పట్టుకుని వస్తున్నటువంటి వాడు పిశాచుడు. వాడు అరివీర భయంకరుడు, దేవతల్ని కూడా కొడతాడు వాడు, అటువంటి యుద్ధం చేస్తాడు. ఇంకొకడు వృషభం ఎక్కి వస్తున్నాడు చేతిలో శూలం పట్టుకుని, వాడి పేరు త్రిశిరస్కుడు. వాడు అమోఘమైన యుద్ధం చేస్తాడు మహాప్రభో. వాడి యుద్ధంలో నెత్తురు కడవలు తాగుతాడు, అంతటి యుద్ధం చేసేటటువంటి వాడు. వేరొకడు ధనస్సు పట్టుకుని వస్తున్నటువంటి వాడు, తన యొక్క ధ్వజం మీద సర్పాన్ని గుర్తుగా పెట్టుకున్నటువంటి వాడు కుంభుడు. వేరొకడు పర్వత శిఖరాలన్నీ పెకలించి విసిరి యుద్ధం చేయడం వాడికి అలవాటు. చిన్న చిన్న గులకరాళ్లు విసిరినట్టు విసురుతాడు పర్వత శిఖరాల్ని. అటువంటి బాహుపరాక్రమం కలిగినటువంటి వాడి పేరు నరాంతకుడు. వేరొకడు భోజనం చేయడం అందరికీ ఎంత సంతోషమో, యుద్ధం చెయ్యడం అంత సంతోషంగా ఉండేటటువంటి వాడు నికుంభుడు. అటువంటి వాడితో కలిసి వస్తున్నాడు. అదిగో ఆ పక్కన ఉన్నాడే, అసౌ కిరీటీచల కుండలాస్యో నగేంద్ర వింధ్యోపమ భీమకాయ మహేంద్ర వైవస్వత దర్ప హంత రక్షోధిప సూర్య ఇవావభాతి ప్రత్యువాచ తతో రామో విభీషణ మరిందమం అహోదీప్త మహాతేజ రావణో రాక్షసేశ్వర ఆదిత్య ఇవ దుష్ట్రక్షో రశ్మి భాతి రావణ సువ్యక్తో లక్షయేహ్యస్య రూపం తేజస్ సమావృతం దేవ దానవ వీరాణం వపుర్నై వంవిధం భవేత్ యాదృశం రాక్షసేంద్రస్య వపురేత ప్రకాశతే. ఆ వస్తున్నటువంటి వాళ్ళల్లో రావణాసురుణ్ణి చూపించాడు విభీషణుడు. అదిగో చూశారా వస్తున్నాడే,
10 తలకాయ 20 చేతులు, దాంతోపాటు అసౌ కిరీటి 10 తలకాయల మీద కిరీటాలు, చలకుండలాస్యో కదులుతున్నటువంటి కుండలాలు, నాగేంద్ర వింధ్యోపమ భీమకాయ, బ్రహ్మాండమైనటువంటి పర్వతం ఎలా ఉంటుందో అటువంటి భీమకాయం కలిగినటువంటి వాడు, మహేంద్రుడు, తక్షకుడు, దేవతలు, యముడు ఇటువంటి వారిని యుద్ధరంగంలో పరుగులెత్తించిన వాడు, వెంటపడి తరమగలిగిన వాడు, అందరినీ శాసించగలిగిన వాడు, దేవ దానవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష దానవ సమూహములను ఓడించినవాడు, ఎవడి పేరు చెప్తే లోకాలు ఏడుస్తాయో రావయతి అసత్ప్రలాపాన్ కరయతీతి ఇది రావణ, అటువంటి రావణుడు అడిగో ఆ ఏనుగు మీద ఎక్కి వస్తున్నాడు, ఆ రథంలో కూర్చుని వస్తున్నాడని చెప్పారు. చెప్తే రామచంద్రమూర్తి చూశారట. చూసి వచ్చేటటువంటి వాడు శత్రువైనా ఆ తేజస్సుని చూసి మెచ్చుకోవడం ఉత్తముడి యొక్క లక్షణం. వాల్మీకి మహర్షికి పక్షపాతం ఉండదు, రామచంద్రమూర్తికి పక్షపాతం ఉండదు. ఆయన అన్నారు, అహో దీప్తో మహోతేజ రావణో రాక్షసేశ్వర ఆదిత్య ఇవ దృష్టక్షో రశ్మిభిర్భాతి రావణ. అమ్మ బాబోయ్, ఏమి తేజస్సు, ఏమి కాంతి, ఏమి స్వరూపం, ఏమి పరాక్రమం! మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు ఎలా ఉంటాడో అలా ప్రకాశిస్తున్నాడు రా. ఇప్పటి వరకు నేను దేవతలలో కాని, యక్షులలో కాని, గంధర్వుల్లో కాని ఎవ్వరినీ ఇంత తేజస్సు కలిగినటువంటి వాడిని చూడలేదు. కానీ ఇన్నాళ్ళకి రావణాసురుణ్ణి చూసేటటువంటి అదృష్టం కలిగింది. ఇక వీడు తిరిగి ఇంటికి వెళ్ళడం. ఎవడి మీద యుద్ధం చెయ్యాలని చూస్తున్నానో అటువంటి వాడి వాళ్ళ యుద్ధ భూమికి వచ్చాడు. వీడిని విడిచిపెట్టేటటువంటి సమస్య లేదన్నారు అని సంతోషంగా ధనస్సు చేతిలో పట్టుకుని చరుస్తున్నారు, టంకారం చేస్తున్నారు. టంకారం చేస్తుంటే ఆ చూడగానే రావణాసురుని ఉత్సాహం పెళ్ళుబికిపోయిన వాడు సుగ్రీవుడు. ఇన్నాళ్లు రాముడి భార్యని అపహరించి రాముణ్ణి కష్టపెట్టాడు, వీణ్ణి నేను ఊరుకుంటానా అని ఒక పెద్ద పర్వత శిఖరం ఒక దాన్ని పెకలించుకుని ఇంతకు ముందోసారి వెళ్ళి యుద్ధం చేశాడు కదా, తెలుసు రావణాసురుడు. అందుకని ఆ పర్వత శిఖరం పెట్టుకుని గబగబా వెళ్ళి రావణాసురుడి మీద పారేశాడు. పారేసేటప్పటికి వాడు అర్ధచంద్రాకార బాణాలతో ఇంకా తన మీదకు వస్తున్న పర్వత శిఖరాన్ని తుత్తునీయలు చేసి బంగారు కొనలు కలిగినటువంటి నారాత బాణములను సుగ్రీవుని యొక్క గుండెల్లోకి కొట్టాడు. కొడితే ఇంత సుగ్రీవుడు కూడా గొప్ప నాదం చేస్తూ గుండెలలో గుచ్చుకున్నటువంటి బాణములలోంచి భూమిని తవ్వితే జలపైకొచ్చినట్టు రక్తం వస్తుంటే ఓ పక్కకి ఒరిగిపోయి మూర్ఛపడి కింద పడిపోయాడు. తదనంతరం ఆ చుట్టూ ఉన్న వానర వీరుల్ని చూశాడు. గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, వృషభుడు, జ్యోతిర్ముఖుడు, నలుడు ఇటువంటి వాళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద 4 ఏసి 8 ఏసి 6 ఏసి 10 ఏసి 12 ఏసి బాణాలని ఏకకాలమునందు ఆ ధనస్సు యొక్క వింటినారికి కట్టి విడిచిపెట్టి వాళ్ళ యొక్క మర్మస్థానముల యందు కొట్టాడు. కొడితే ఇంతమంది పడిపోయారు, స్పృహ తప్పి పడిపోతే స్వామి హనుమ చూశారు. చూసి అబ్బో వీడు వానర వీరులందరినీ కొట్టేస్తున్నాడని గబగబా పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొచ్చి వాడి రథం ముందు నిలబడ్డారు. నిలబడి తన కుడి చెయ్యి బిగించారు. రావణ, నీకు బ్రహ్మగారి వరాలున్నాయని మిడిసిపడ్డావు, సీతమ్మను అపహరించావు. ఈ ఒక్క పిడికిలి గుద్దు చేత నీ శరీరంలో ఉన్న జీవాత్మని పైకి పంపించేస్తాను రా చూడన్నారు. అంటే రావణుడు అన్నాడు, నువ్వంత మొనగాడివైతే చాలా గొప్ప విషయమే, ఏది గుద్దు చూస్తానన్నాడు. అంటే హనుమ ఒక్కసారి పిడికిలి బిగించి వాడి శిరస్సున ఒక్క గుద్దు గుద్దారు. గుద్దితే ఇంత రావణాసురుడు కూడా ఒక్కసారి స్పృహ తప్పినట్టయి కాస్త అటు ఇటు తూలి హాహాహా ఏమి గుద్దు గుద్దావురా, చేస్తే నీలాంటి వాడితో యుద్ధం చెయ్యాలన్నారు. హనుమన్నారు, ఛీ దురాత్ముడా, ఇన్నాళ్ళకి నా పిడికిలి పోటు మీద నాకు అసహ్యం వేసింది, దీంతో గుద్దాక నువ్వు బతికున్నావు, ఎంత ఆశ్చర్యం రా, నేను ఇంకా గుద్దగినా, నువ్వు కొట్టున్నాను, నా వక్షస్థలం మీద నువ్వు నన్ను ఒక్క గుద్దు, నా శక్తి ఏమిటో నువ్వు చూస్తూ కానివి, అప్పుడు నిన్ను మళ్ళీ తిరిగి నేను గుద్దుతానన్నాడు. ఆయన పరాక్రమం ఆయనది. రావణుడు అన్నాడు, రే నువ్వు కోరిన కోరిక తీర్చవలసింది, చూడు నేను ఎలా గుద్దుతాను అని ఆయన కూడా తన కుడి చేతిని బిగించి హనుమ యొక్క వక్షస్థలం మీద ఒక్క గుద్దు గుద్దారు. గుద్దితే ఒక్కసారి గిర్ర 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 తిరిగి మూర్ఛ వచ్చి స్పృహ తప్పి నెత్తురు కక్కుతూ నేలబడిపోయారు హనుమ. రావణుడి పరాక్రమం అంటే సామాన్యమైన పరాక్రమము అని చెప్పడానికి వీల్లేదు. బహుశా స్వామి హనుమ కాబట్టి తట్టుకున్నారు. ఇంకొకడైతే ప్రాణములే గాలిలో కలిసిపోతాయి. స్పృహ తప్పి నేల మీద పడిపోయారు. పడిపోతే రావణాసురుణ్ణి నిగ్రహించవలసినటువంటి అవసరం వచ్చిందని గబగబా సర్వసైన్యాధిపతి అయినటువంటి నీలుడు వచ్చాడు. వచ్చి ఆయనదో గమ్మత్తైనటువంటి యుద్ధం. ఆయన పెద్ద పెద్ద శరీరాలతో వీడు ముందుకెడితే కొట్టేస్తున్నాడని వచ్చి అంత అయిపోయారు.
అయిపోయి ఆ బాణాల మధ్యలోంచి దూరిపోతూ ఇందాక నా మెడ మీద ఏదో పురుగు కరిచేసినట్టు వాడిని విసిగించేసి ఓ అటు తిరిగి ఇటు తిరిగి వెళ్ళను, కరవను, కుట్టను, రాను, ఆ నారి కరవను, ఇలాంటి పనులు చేసి రామలక్ష్మణులు ఇద్దరు చూస్తున్నారు ఆశ్చర్యంగా. ఏమిటో ఇదేం యుద్ధం రా నీలుడిదని. ధ్వజాగ్రే ధనుషశ్చాగ్రే కిరీటాగ్రే చతం హరిం లక్ష్మణోద హనుమాంశ్చ దృష్ట్వా రామశ్చ విస్మితాః. రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఓ చిన్న పురుగంత అయిపోయాడు. ఆ పైన ఉన్నటువంటి ధ్వజం మీదకి ఎక్కాడు. అక్కడి నుంచి గబగబా పాకుతూ ఓ దూకి కిరీటం మీద పడ్డారు. అక్కడి నుంచి కాసేపు చెవులు కొరుకుతున్నాడు, కాసేపు బుగ్గలు కొరుకుతున్నాడు, అలా ఎగిరొచ్చి మెడ కొరుకుతున్నాడు. ఆ వెనకాతలకు వచ్చి ఆ లాల్చీలో దూరుతున్నాడు. ఆయన వెనక్కి తిరుగుతున్నాడు, గోక్కుంటున్నాడు. పట్టుకుందామంటే దొరకడు, బాణం వేద్దామంటే ఇంత ఉంటాడు, అక్కడే ఎక్కడో ఇలా ఇలా తిరుగుతున్నాడు. ఎటున్నారో చూస్తే కదా బాణం వేయడం. ఇలా పాకుతున్నాడు అటు ఇటు, నానాలరి పెట్టేస్తున్నాడు. ధ్వజం మించి కిందకి పాకుతుంటే చూశాడు రావణాసురుడు. చూసి వాడికి అసలు అంత దగ్గరగా వెళ్ళినందుకు మెచ్చుకోవాలి నీలుణ్ణి. చూసి, ఒరే నీ పటాటోపం చాలా ఎక్కువగా ఉందిరా, నిన్ను మంటల్లో కొట్టేస్తాను, ఆగ్నేయాస్త్రం విడిచిపెడుతున్నాను నీ మీద, నీ ప్రాణముల మీద ఆశ వదులుకో అని ఆగ్నేయాస్త్రాన్ని అభిమంత్రించి నీలుడి మీద విడిచిపెట్టారు. అదృష్టం ఏమిటంటే ఆ అస్త్రం మంటలతో వచ్చి మీద పడిపోయింది. నీలుడు అదృష్టవశాత్తు అగ్నిహోత్రుడి యొక్క అంశకి జన్మించినవాడు, అందుకని ఆ మంటల్ని తట్టుకోగలిగాడు. కానీ స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు, మోకాళ్ల మీద పడిపోయి నెత్తురు కక్కుతూ కింద పడిపోయాడు. ప్రాణములు మాత్రం విడిచిపెట్టలేదు, ఆగ్నేయాస్త్రంతో కొట్టాడు. కొడితే రామచంద్రమూర్తి ఇంకా ఉపేక్షించకూడదని గబగబా బయలుదేరి యుద్ధభూమికి తానే వెడుతున్నారు. లక్ష్మణుడు గబగబా ఎదురొచ్చి అన్నగారి పాదములు పట్టుకున్నాడు. అన్నయ్య, నువ్వు వెళ్ళకూడదు యుద్ధానికి, ఇటువంటి తుచ్చుడితో యుద్ధం చేయడానికి నువ్వెడితే మేమందరం ఎందుకన్నయ్యా, నేను వెడతాను యుద్ధానికి, నన్ను ఆశీర్వదించు, నన్ను పంపన్నయ్యా యుద్ధానికి, నేనుండగా నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తే నా మనస్సు అంగీకరించదు, నన్ను అనుమతించు అన్నారు. లక్ష్మణుడి యొక్క ఆవేశాన్ని, లక్ష్మణుడి యొక్క స్ఫూర్తిని చూసి రామచంద్రమూర్తి సంతోషించి, నాయన లోపల మంత్రాల్ని మననం చేసుకుంటూ వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాడు, పరమ జాగరూకతతో వాడు వేసినటువంటి బాణాల్ని ఒక పక్క నిగ్రహిస్తూ మళ్ళీ నీ బాణములతో వాడి మర్మస్థానములను గురి చూసి కొడుతూ రావణాసురుణ్ణి నొప్పించు అని చెప్పారు. చెప్పిన తరువాత వెళ్ళారు. దుష్టాత్ముడవై మా వదినను అపహరించావు, ఇప్పుడు యుద్ధ భూమిలో కనపడ్డావు కనుక నువ్వు ఇంటికి వెళ్ళేటటువంటి సమస్య లేదు, నిన్ను నిగ్రహిస్తానని లక్ష్మణమూర్తి బాణములను తీసి రావణాసురుడి మీద ప్రయోగించారు. ఆ రావణాసురుడు తక్కువ వాడు కాడు, వేసినటువంటి లక్ష్మణ బాణములను గాలిలోనే ప్రతిసంహారం చేశాడు. చేసి ముక్కలు చేసి మళ్ళీ తాను కొన్ని బాణములతో ప్రయోగించాడు. రావణాసురుడు వేసినటువంటి బాణాల్ని లక్ష్మణమూర్తి నిగ్రహించారు. ఆ లక్ష్మణుడి మీద ఎక్కడ లేని కోపం వచ్చింది రావణాసురుడి. వీళ్ళిద్దరే కదా వచ్చి లంకా పట్టణాన్నంతటినీ ఇంత సంక్షుభితం చేస్తున్నారు, ఉపేక్షించకూడదనుకున్నాడు. ఒక్కసారి స్మరించాడు, చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చినటువంటి శక్తి అనేటటువంటి భయంకరమైన ఆయుధం ఉంది, ఇహ దానికి తిరుగులేదు సృష్టిలో, అది వేస్తే ప్రాణములను తీసుకుని వెళ్ళిపోవలసింది. ఆ శక్తిని అభిమంత్రించి లక్ష్మణుడి మీదకి విడిచిపెట్టాడు. లక్ష్మణమూర్తి అనేకమైనటువంటి బాణములను వేశారు దాని మీదకి, కానీ అన్ని బాణములను నిగ్రహించుకుంటూ అది మీదకి వచ్చేసింది. వచ్చేసి ఆయన యొక్క వక్షస్థలంలో ప్రవేశించి ఆయన్ని కొట్టేస్తోంది. అప్పుడు ఇంకా తనని తాను రక్షించుకోవడానికి ఒక విచిత్రమైనటువంటి పని చేశారు. ఆయన తాను విష్ణువాంశ అని స్మరించారు లక్ష్మణమూర్తి. ఎందుకని? ప్రమాణం చేసి ఒట్టు పెట్టి రావణ సంహారం చేస్తానని కదా శ్రీ మహావిష్ణువు వచ్చారు. తనని తాను 4 అంశాలుగా భాగించుకుని కదా వచ్చారు. ఆ విష్ణువాంశే లక్ష్మణుడిగా కూడా ఉంది. అందుకని బ్రహ్మగారి యొక్క శక్తి మీద పడుతుంటే దాన్ని తట్టుకోవడానికి తన శరీరము నరశరీరమైన లోపల ఉన్న తేజస్సు విష్ణు తేజస్సు అని స్మరించాట. అయినా కూడా ఆ బ్రహ్మగారి యొక్క శక్తి వచ్చి కొట్టింది. ప్రాణములు పోలేదు, కానీ లక్ష్మణుడు నేల మీద పడిపోయి సంజ్ఞ కోల్పోయాడు. కోల్పోతే చూశాడు రావణాసుడు, వాడి దగ్గరున్నన్ని తక్కుటమాలాలు ప్రపంచంలో ఎవడి దగ్గర ఉండవు. వాడు వెంటనే గబగబా రథం దిగి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ లక్ష్మణుణ్ణి రథంలో పడేసుకుని లంకలోకి పట్టుకెళ్ళిపోతే అంతఃపురంలోకి రాముడు కుంగిపోతాడు. అందుకని ఈ లక్ష్మణుణ్ణి బంధిస్తాను, తీసుకుపోతానని గబగబా చేతులతో ఎత్తబోయాడు. వంగిపోతే సశక్తిమాన్ శక్తి సమాహత సన్ జజ్వాల భూమౌ రఘుప్రవీర తమ్మిత్తలంతం సహసాభ్యుపేత్య జగ్రాహ రాజా తరసా భుజాభ్యాం హిమవాన్ మందరో మేరు త్రైలోక్యం వా సహామరై శక్యం భుజాభ్యాం ముద్ధర్తుం నశక్యో భరతానుజ. చిత్రం ఏమిటంటే
అలా పడిపోయినటువంటి లక్ష్మణుణ్ణి ఎత్తుదామని రావణాసురుడు వచ్చి తన 20 చేతులతో ఇలా పైకెత్తాడు. ఆ చేతులతో మేరు పర్వతాన్ని ఎత్తుతాడు, ఆ చేతులతో మందర పర్వతాన్ని పైకెత్తుతాడు, ఆ చేతులతో హిమవత్ పర్వతాన్ని కదుపుతాడు, ఆ చేతులతో ఇవాళ లక్ష్మణమూర్తిని ఎత్తలేకపోయాడు. ఎందుచేత అంటే ఆయన విష్ణువాంశని స్మరిస్తూ పడ్డారు. విష్ణువాంశని స్మరిస్తూ పడడం చేత విష్ణువు అంటే సర్వ వ్యాపకుడు. రావణాసురుడిలో కూడా ఉంది ఆ తేజస్సు. ఏమెత్తగలడు? ఎత్తలేకపోయాడు. కానీ ఇందాక రావణాసురుడు పిడిగుద్దు గుద్దితే మూర్ఛపోయినటువంటి హనుమ మూర్ఛలోంచి తేరుకున్నారు ఒక్కసారి. ఆయన తేరుకుని చూసేసరికి వీడు రథం దిగొచ్చి లక్ష్మణుణ్ణి పైకెత్తడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రయత్నిస్తూ ఉండేటప్పటికి ఇంకా స్వామికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. నీ దిక్కుమాలిన చేతులతో లక్ష్మణుణ్ణి ముట్టుకుని ఎత్తి తీసుకుపోదాం అనుకుంటున్నావురా అనుకున్నారట. పరుగు పరుగున వచ్చారట. వచ్చి అధవాయుసుత క్రుద్ధో రావణం సమభిద్రవత్ అజగా నొరసి క్రుద్ధో వజ్ర కల్పేన ముష్టినా, తన కుడి చేతిని గట్టిగా బిగించారట. వంగి ఉన్నాడు లక్ష్మణుణ్ణి ఎత్తుతూ. ఒక్క పోటు తన చేతితోటి రావణాసురుని యొక్క వక్షస్థలంలో పొడిచారట. పొడిచేటప్పటికీ వాడిలా పైకి లేచి కనుగుడ్లు తిరుగుడు పడి చెవులలోంచి ముక్కుల్లోంచి కనుగుడ్ల పక్కల నుంచి కూడా నెత్తురు వరదలై కారిందిట ఆయన కొట్టిన దెబ్బకి. భూమి మీద మోకాళ్ల మీద పడిపోయి, బోర్లా పడిపోతే బాగుండదని మోకాళ్ల మీద పడి సంజ్ఞ పొంది ఒక్కసారి పైకి లేచి గబగబా వెళ్ళి ఆ రథంలో కూర్చుండిపోయాడు. కూర్చుండిపోయి కదలలేక హనుమ కొట్టిన దెబ్బకి ప్రతీకారం తీర్చుకున్నారు మా స్వామి. కదలలేక కోదండం పట్టలేక అలా కూర్చుని రథంలో ఉండిపోయాడు. ఉండిపోతే లక్ష్మణమూర్తిని హనుమ వచ్చి గబగబా పైకెత్తేశారు. అదేమిటి మరి రావణాసురుడు ఎత్తలేకపోయినటువంటి లక్ష్మణుణ్ణి మరి హనుమ ఎందుకు ఎత్తేశారు అంటే వాల్మీకి మహర్షి వెంటనే చెప్పేస్తారు. వాయుసూనో సుహృత్తేన భక్త్యా పరమయాచ సహ శత్రూణామ ప్రసస్యోపి లఘుత్వం అగతత్తపే. పరమభక్తితో ఆ లక్ష్మణుణ్ణి రక్షించుకోవాలన్న భావనతో ముట్టుకునేటప్పటికీ దూది పింజలా పైకి లేచిపోయాట. ఇంత భగవానుడు భక్తికి వశుడైపోతాడు. ఆ భక్తి లేకపోతే పరమాత్మని ఎవ్వడూ కదల్పలేడు. రావణ పరాక్రమం ఈశ్వరుని యొక్క తేజస్సుని స్మరించినంత మాత్రాన పైకి రాలా. అదే హనుమ భక్తితో ముట్టుకునేటప్పటికీ లక్ష్మణ శరీరం పైకి లేచింది. గబగబా తీసుకెళ్లి రామచంద్రమూర్తికి అప్పచెప్పారు. వెంటనే స్పృహని పొందాడు. పొంది మహానుభావుడు బ్రహ్మగారి యొక్క శక్తిని నా మీద ప్రయోగించాడన్నాయా, నేను విష్ణువాంశని స్మరించాను, నాకే ఉపద్రవం లేదు, హనుమ నన్ను తీసుకొచ్చారు అని చెప్పారు. కానీ ఎప్పుడైతే ఈ మాట విన్నారో ఇక రామచంద్రమూర్తి క్రోధపరవశుడయ్యారు. ఇవాళ నేను రావణాసురుడిని నిగ్రహిస్తానని చెప్పి గబగబా అడుగులేసుకుంటూ యుద్ధానికి బయలుదేరారు. యుద్ధానికి బయలుదేరేసరికి అక్కడికి వెడుతుంటే హనుమేనండి నిజంగా మహానుభావుడు. ఎన్ని మాటలాయండి. శ్రీరామదూతం శిరసాన్నమామి అన్నా మనం ఆయన రుణం తీర్చుకోలేము. ఎటువంటి ఆంజనేయుడు పరుగు పరుగున వచ్చేశారు కాళ్ళకడ్డంగా. వచ్చేసి అధైవముపసంగమ్య హనుమాన్ వాక్యమబ్రవీత్ మమ పృష్ఠం సమారుహ్య రాక్షసం శాస్తుమర్హసి విష్ణుర్యథా గరుత్మంతం బలవంతం సమాహిత. స్వామి, ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి మీద కూర్చుని యుద్ధం చేస్తారో అలా మీరు నా యొక్క వీపు మీద కూర్చుని యుద్ధం చెయ్యండి. దురాత్ముడైన రావణుడు రథంలో కూర్చుంటే మీరు నేల మీద నిలబడి యుద్ధం చేయడం ఏమిటి స్వామి, నా మీద కూర్చోండి అన్నారు. అందుకే హనుమద్వాహనం మీద ఊరెరుగుతుంటారు స్వామి ఇప్పటికీ. అనేటప్పటికీ తప్పకుండా హనుమ అని ఆ హనుమ మీద కూర్చుని యుద్ధానికి వెళ్ళారు. వెడితే ఇన్నాళ్లకి దురాత్ముడా, ఆచార భ్రష్టుడా, పరస్త్రీని అపహరించిన వాడా నా కంట పడ్డావు. ఇంకా తిరిగి నువ్వు అంతఃపురంలోకి వెళ్ళావు. ఇవాళ నీ 10 తలకాయలు కొట్టేస్తాను అని రామచంద్రమూర్తి ఒక పక్క చెప్తుంటే వాడు విశేషమైన బాణ పరంపరని హనుమ మీద కురిపించాడు. ఎందుకని లోపల ఆకాశం అంత పిడికిడి పోటుతో తన్ని కొట్టారు. 2 తానెత్తలేకపోయిన లక్ష్మణుణ్ణి హనుమ ఎత్తారు. వాడికి లోపల ఉన్న రహస్యం అర్థం కాదు, తనకన్నా బలాన్ని హనుమ ప్రదర్శించారని వాడికి కడుపులో మంట. అందుకని ఒక్కసారి హనుమ మీద ప్రయోగించాడు బాణాలన్నీ. ఇన్ని బాణాలు ప్రయోగిస్తేట పూచిన మోదుగు చెట్టు అయిపోయారట హనుమ రోజున. శరీరం అంతా వరదలై నెత్తురు కారిపోతోంది. తాను యుద్ధం చెయ్యడానికి పైన రామచంద్రమూర్తిని వహిస్తున్నారు. అందుకని తాను యుద్ధం చెయ్యకూడదు. అయినాక లోపల నుంచి తేజస్సు పైకు బుగుతోందిట. నన్ను ఎన్ని కొడితే నా స్వామికి నేను ఇవాళ వాహనం అయ్యాను చాలు అని పొంగిపోతున్నారట. ఎందుకో మాట్లాడుతున్న రామచంద్రమూర్తిలా కిందకి చూశారు.
పూచిన మోదుగు చెట్టులా సెలయేర్లు ప్రవహిస్తున్నటువంటి పర్వతంలా నెత్తురు కాల్వలు కడుతున్నటువంటి హనుమ యొక్క శరీరాన్ని చూశారు రామచంద్రమూర్తి. తతో రామో మహాతేజ రావణేన కృతవ్రణం దృష్టా ప్లవగశార్దూలం కోపస్య వశమేయువాన్. ఏనాడు శరీరం మీద ఒక్క వ్రణం కూడా లేకుండా ఒకరిని కొట్టడమే తప్ప తను దెబ్బ తినడం తెలియనటువంటి హనుమ ఇవాళ ఇన్ని దెబ్బలు, బాణపు దెబ్బలు తిని రక్తపు తేరులై కారుతుంటే జితక్రోధ అని పేరు రామచంద్రమూర్తికి. ఎందుకని? మొట్టమొదట వాల్మీకి మహర్షి అడిగినప్పుడే చెప్పారు. ఎవరికి ఈ 16 గుణాలున్నాయి అని అడిగినప్పుడు ఎవరికి కోపం లేదో, ఎవరు కోపం తెచ్చుకున్నంత మాత్రం చేత దేవతలందరూ భయపడతారో అటువంటి గుణములున్నవాడు ఎవరని అడిగారు. అందుకని మహానుభావుడు ఒక్కసారి ఇవాళ కోపమునకు వశుడైపోయాట. తనని నమ్మి తనకి ఉపకారం చెయ్యడం కోసం తనకి వాహనంగా వచ్చిన హనుమ మీద ఇంత బాణ పరంపర రావణుడు కురిపిస్తే ఆగ్రహాన్ని పట్టలేకపోయారట. ఇంకా రామచంద్రమూర్తి ఆ రోజున పట్టలేక తస్యాభిచక్రం యరథం సచక్రం శాశ్వద్ధజఛత్ర మహాపతాకం ససారథిం సా నిశశూల ఖడ్గం రామ ప్రవిచ్ఛేద శరైః సుపుంఖైః. బాణ పరంపరలు బంగారపు ముఖములు కలిగినటువంటివి, వంకరులు లేనివి, నారాచ బాణములు, అర్ధచంద్రాకార బాణములు వింటినారిలో ఎప్పుడు సంధించారో ఎప్పుడు విడిచిపెట్టారో తెలియదు. ఆ బాణ పరంపర వెళ్లి పడిపోతే ఆ రావణాసురుని యొక్క గుర్రములన్నీ పడిపోయాయి. సారథి పడిపోయాడు, ధ్వజం పడిపోయింది, దానికి ఉన్నటువంటి కీలు ఊడిపోయింది, చక్రాలు ఊడిపోయాయి. రావణాసురుడు తూలి వచ్చి భూమి మీద నిలబడ్డాడు. చేతిలో కోదండం పట్టుకున్నాడు, ఖడ్గం ఉంది. అధేంద్ర శత్రుం తరసా జఘాన బాణేన వజ్రాశని సన్నిభేన భుజాంతరే వ్యూఢ సుజాత రూపే వజ్రేణ మీరుం భగవానివేంద్ర. కోదండం పట్టుకున్నవాడు ఇలా బాణం తీసి అందులో ప్రయోగించడానికి వీలు లేకుండా భుజంలోకి బాణాలు కొట్టేశారట. కోదండాన్ని కొట్టి కోదండాన్ని విరిచేశారట. వాడు నిరుత్తురుడైపోయి ఇవి బాణాలా మెరుపులా తెలియక చేతిలో కోదండాన్ని పట్టుకుని అలా ఉండిపోయాడు. ఆ ఖడ్గం విరిగిపోయి వాడి మర్మస్థానములు శరీరంలో ఎన్నున్నాయో అన్నింటిలోకి బాణాలని దిగ్గొట్టేశారు. నెత్తురు వరదలై కారిపోతోంది. యో వజ్రపాత శని సన్నిపాత నచ్చొచ్చుభేనాపి చచాల రాజా సరామ బాణాభిహతో భృషాత్త చచాల చాపం చముమోచ వీర. ఆ కొట్టినటువంటి బాణములలోంచి నెత్తురు వరదలై కారిపోతుంటే చేతిలో పట్టుకున్న కోదండం కూడా విరిగిపోతే తం విఫలంతం ప్రసమీక్ష రామ సమాతదే దీప్తమదార్థ చంద్రం నేనార్కవర్ణం సహసా కిరీటం చిచ్ఛేద రక్షోధిపతేర్మహాత్మా. అర్ధచంద్రాకారమైనటువంటి బాణములను వింటినారికి తొడిగి విడిచిపెడితే దశకంఠుడైనటువంటి రావణుని యొక్క కిరీటము మెరిసిపోతున్న దాన్ని ఆ బాణములు వెళ్లి కొడితే ఆ పైన ఉన్నటువంటి కిరీటం డుండి కింద పడిపోయింది. ఈ సర్గని యుద్ధకాండలో మకుట భంగ సర్గ అని పిలుస్తారు. రామాయణంలో ఈ యుద్ధకాండలో రావణాసురుని యొక్క మకుటము కింద పడిపోయినటువంటి ఈ శ్లోకాల్ని ఎవరు వింటారో వారికి దీర్ఘమైనటువంటి ప్రబలమైనటువంటి భయంకరమైన వ్యాధులు ఇంకా పాపరూపంగా శరీరంలోకి రాబోతున్నవి ఆగిపోతాయి. ఏ పాపం అటువంటి వ్యాధినివ్వాలో ఆ పాపము ఈ శ్లోకములను వినడం చేత పాపము కాలిపోతుంది. ఎవరికైనా దీర్ఘవ్యాధులుంటే నమస్కారం చేస్తూ రామచంద్రమూర్తిని మనస్సులో స్మరిస్తూ రావణుడి యొక్క కిరీటం పడిపోయిన సన్నివేశాన్ని ఈ శ్లోకాల్ని పరమభక్తితో విన్నట్టయితే వారికి అటువంటి దీర్ఘ వ్యాధులు కూడా ఉపశమించి పడిపోతాయి అని పెద్దలు అభయం ఇచ్చారు. అంత శక్తివంతమైన సర్గ మకుటభంగ సర్గ. రావణాసురుడి యొక్క కిరీటం పడిపోయింది. మన అదృష్టం అది కూడా మళ్ళీ స్వామి శనివారం నాడు సుర సంధ్య వేళలో తీసుకొచ్చారు. అందుకని కృతం తయా కర్మ మహత్సు భీమం హత ప్రవీరస్య కృతస్త్వయాహం తస్మాత్ పరిశ్రాంత ఇవ వ్యవస్య నత్వాం శరైర్మృత్యువశం నయామి గచ్ఛానుజానామి రణార్థి సత్తస్వం ప్రవిశ్య రాత్రిం చరరాజలంకాం ఆశ్వాస్య నిర్యాహిరధీ చ ధన్వీ తదా బలం ధృక్షసి మే రథస్థః. భయంకరమైన యుద్ధం చేశావురా రావణ. నీ ఖడ్గం విరిగిపోయింది, నీ గుర్రాలు చచ్చిపోయాయి, నీ సారథి మరణించాడు, నీ ధ్వజం కింద పడిపోయింది, నీ రథం ముక్కలైపోయింది, నీ చేతిలో ఉన్న కోదండం విరిగిపోయింది, పట్టుకున్న ఖడ్గం ముక్కలైపోయింది, నీ కిరీటం కింద పడిపోయింది, నీ చేతిలో ఒక్క ఆయుధం లేదు. నువ్వు నా వాళ్ళందరినీ పడగొట్టావు, ఇప్పటి వరకు బాగా దస్సిపోయావు, నీ కళ్ళల్లో భయం కనపడుతోంది, నీ ఒంటికి చెమట పట్టేసింది, నువ్వు బాగా అలిసిపోయావు,
నిన్ను విడిచిపెట్టేస్తున్నాను రా, పో లంకలోకి. పోయి ఇవాళ రాత్రి పడుకో, బాగా సేద తీరు, విశ్రాంతి తీసుకో, మళ్ళీ రేపు ఉత్తమమైన రథాన్ని ఎక్కు, చేతిలో ఆయుధాన్ని పట్టుకో, మళ్ళీ రా, నా పరాక్రమం ఏమిటో చూద్దు గాని పో ఇవాళ కదా. తనకి శత్రువు దొరికితే అని అంత ధర్మం పాటించి వదిలిపెట్టేశారు రామచంద్రమూర్తి. ఇది రాముడంటే. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. అందుకే రామా నా నామం చెప్తే చాలు పునీతులైపోతారు అని విడిచిపెడితే ఆ రోజు